Hello everyone, welcome to Sridhar's CC. Today we'll discuss our constable paper general studies questions starting from 75. First question, which of the following is about laser beams? Laser beams గురించి అడుగుతున్నారు. In 1954, Dr. Charles H. Townes proposed the scientific knowledge related to laser for the first time. ఫస్ట్ టైం లేజర్ గురించి చార్ల్స్ హెచ్ వీళ్ళు లేజర్ గురించి ఫస్ట్ టైం చెప్పారా? ఫస్ట్ వాట్ ఇస్ లేజర్? లేజర్ అనేది ఇట్ వర్క్స్ ఆన్ లైట్ యాంప్లిఫికేషన్ని బేస్ చేసుకొని మనకి లేజర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. కానీ చార్ల్స్ వీళ్ళందరూ దే డిడ్ నాట్ టాక్ ఫస్ట్ అబౌట్ లేజర్. ఇంకా చెప్పాలి అంటే లేజర్ ప్రికర్సర్ అయిన మేజర్ గురించి వాళ్ళు మాట్లాడారు. ఇట్ ఈస్ మైక్రోవేవ్ యాంప్లిఫికేషన్. సో లేజర్ ప్రికర్సర్ అయిన మేజర్ గురించి మాట్లాడారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ wrong. In 1961, a scientist named Tidor Menin made laser beams. But earlier it is 1960 base cheskoni. So this is also wrong. So answer emautundi? Both the statements are incorrect. Are they asking the correct statements? Yes. Basically laser gurinchi adigaru. Both A and B are wrong. Okay. Next one. Which of the following is a magnetic thermometer? When gases at room temperature are cooled to a temperature of -273 degrees Celsius or 0 Kelvin, they melt and become liquids. This temperature is called absolute zero, not necessarily. So this is wrong. Magnetic thermometer uses liquid helium. Yes, magnetic thermometer is used to measure absolute zero temperature. Idi kuda right. So answer emautundi? A is wrong, B and C are right. Next one. Which of the following is the lightest element found in nature? Nature lo dorike lightest element enti? Helium, oxygen, hydrogen, nitrogen. Most abundant element is nitrogen. కానీ అన్నిటికన్నా lightest almost 1.899 ఏమి ఉండే దేనికి? it is hydrogen. అందుకే దాని atomic number is 1 since it has very less number hydrogen. And నార్మల్గా అట్మాస్ఫియర్లో గ్యాసెస్ కంపోజిషన్ చెప్పండి. నైట్రోజనస్, highest. Nitrogen almost 72 to 75% atmosphere we have nitrogen. After nitrogen it is carbon dioxide. Sorry, it is oxygen. I'm sorry, it is oxygen. Oxygen taravata it is argon. These are the main three gases in the atmosphere. Lightest among everything is hydrogen. What is the atomic number of nitrogen, hydrogen, oxygen and helium? Just comment the atomic numbers of these things. And also next one. Which element is essential for normal acids? Basic ga normal acids form avali ante ye element anedi essential ani adugutunnaru. So basic ga helium anedi it is inert gas, right? So ఈజీగా వేరే ఏమైనా కంపౌండ్స్ ఫామ్ అవుతుందా? నో. ఇందుకు ఇది ఎలిమినేట్ చేయండి. ఆక్సిజన్, ఎస్, ఆక్సిజన్ H2SO4, HNO3, నైట్రిక్ యాసిడ్ అట్లాంటి వాటిలో ఆక్సిజన్ ఉంటుంది. కానీ ఆక్సిజన్ లేని కంపౌండ్స్ కూడా ఉన్నాయా యాసిడ్స్లో? ఎస్. సో ఇది కూడా కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ HCl. HClలో ఆక్సిజన్ ఉందా? నో. హైడ్రోజన్, HClలో హైడ్రోజన్ ఉంది, H2SO4లో హైడ్రోజన్ ఉంది, HNO3లో హైడ్రోజన్ ఉంది. ఆల్ దీస్ హ్యావ్
యాసిడ్స్, ఈ అన్ని యాసిడ్స్లో మనకి ఇది ఉంది. నైట్రోజన్ నాట్ నెసెసరీలీ ఇన్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ వన్ ఇస్ హైడ్రోజన్. ఎందుకు హైడ్రోజన్ అయ్యింది అంటే బేసిక్గా నార్మల్ యాసిడ్స్ ఫామ్ అవ్వాలి అంటే యాక్వియస్ సొల్యూషన్ లేదా వాటర్లోకి వెళ్ళినప్పుడు రెడీగా H+ అయాన్స్ డొనేట్ చేసే ఆటమ్ దట్ ఇస్ హైడ్రోజన్. సో ఇక్కడ ఎలిమెంట్కి నార్మల్ యాసిడ్స్ ఫామ్ చేయడానికి నెసెసరీ ఏంటి అంటే ఇట్ ఈస్ హైడ్రోజన్. నెక్స్ట్ వన్, విచ్ సబ్స్టెన్స్ ఇస్ యూజ్డ్ టు కిల్ ర్యాట్స్? ర్యాట్స్ని కిల్ చేయడానికి యూజువల్గా మనం ఇంట్లో చాలా డిఫరెంట్ ర్యాట్స్ ఏమైనా ఉంటే డిఫరెంట్ కెమికల్స్ వాడుతూ ఉంటాం కదా మార్కెట్లో ఉన్నవి. సో నార్మల్గా ర్యాట్స్ని చంపడానికి వాడే కెమికల్ ఏంటి? వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్, గ్రీన్ ఫాస్ఫరస్. అన్నిట్లో ఏది వాడతాము అంటే ర్యాట్ని చంపాలి అంటే టాక్సిక్గా ఉండాలా, నాన్ టాక్సిక్గా ఉండాలా? ఇట్ షుడ్ బి టాక్సిక్ ఇన్ నేచర్. టాక్సిక్గా ఉంటేనే అది దాన్ని తిని కన్జ్యూమ్ చేసి లేదా దాని బాడీలోకి డైజెస్ట్ చేసుకొని ఆ టాక్సిసిటీ భరించలేక అది చచ్చిపోతుంది. సో ఇక్కడ కంపేర్ టు ఆల్ విచ్ ఇస్ మోర్ టాక్సిక్ ఇన్ నేచర్, వైట్ ఫాస్ఫరస్. యూజువల్గా మనం వైట్ ఫాస్ఫరస్ని ర్యాట్స్ని చంపడానికి వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, what are the raw materials required for the manufacture of nitric acid by Ostwald process? Ostwald ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్కి దేనిని వాడతాము అని అడుగుతున్నారు. యూజువల్గా దేనిని వాడుతూ ఉంటాము? ఇట్ ఈస్ అమోనియా. సో ఇట్ ఈస్ NO ఎయిర్ కాదు, N2O2 కాదు, NO2 నైట్రస్ ఇది కూడా కాదు. సో ఇట్ ఈస్ NH3 అండ్ ఎయిర్. సో బేసిక్గా Ostwald ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ N2 రియాక్షన్ విత్ O2 అండ్ దెన్ NH3 ఇవన్నీ ఉంటాయి కదా. సో హియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? కార్బోరాండమ్ అంటే SiC, దిస్ ఇస్ రైట్. కొరాండమ్ మీన్స్ Al2O3, ఎస్. సిలికా అంటే SiA? నో. సిలికా అంటే ఏంటి? silicon dioxide is silica. So it is SiO2. Si ante just silica. So diamond is an allotrope of carbon. So obviously edi incorrectly matched? It is third one is our answer. Adi silica is SiO2. Next one, father of tissue culture. Who is called as father of tissue culture? William Hooks? No. Thomas Lewis? No. Edward Milton? No. Haberland? Yes. Next one, pus production between teeth and gums. టీత్ కి గమ్స్ కి మధ్యలో అప్పుడప్పుడు పస్ డెవలప్ అవుతూ ఉంటుంది చూసారా, ఇన్ఫెక్షన్ లాగా వచ్చి మొత్తం స్వెల్లింగ్ వచ్చి పస్ లాగా. సో వాట్ ఈస్ దట్ అని అడుగుతున్నారు. టీత్ కి గమ్స్ కి మధ్యలో పస్ డెవలప్ ని మనం పయోరియా అని చెప్పి అంటూ ఉంటాం. మరి మిగతావేంటి? జింజివైటిస్ అంటే ఏంటి? సేమ్ టీత్ కి గమ్ కి మధ్యలో ఇన్ఫెక్షన్ వచ్చి స్వెల్లింగ్ లాగా వస్తే జింజివైటిస్ అంటాం. కానీ ఇక్కడ నో పస్ ఫార్మేషన్ అనేది ఉండదు. నెక్స్ట్, డెంటల్ క్యారీస్. బేసిక్గా డెంటల్ క్యావిటీస్ అంటే ఏంటి? వేర్ టీత్లో ఆ రూట్ అనేది పాడడం స్టార్ట్ అవుతుంది కదా. ఫ్లోరోసిస్ అంటే ఏంటి? ఫ్లోరిన్ కంటెంట్ వల్ల టీత్ అనేది ఇదవుతూ ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ పయోరియా. ఓకే, నెక్స్ట్ వన్, who is called the father of blood circulation? బ్లడ్ సర్క్యులేషన్ కి ఎవరిని ఫాదర్ అని అంటాము? జేమ్స్ వాట్రిక్? నో. ఎడ్వర్డ్ విల్సన్? నో. మెర్సియలో మాల్ఫిజీ? నో. ఇట్ ఈస్ విలియం హార్వే. విలియం హార్వే is called as father of blood circulation. Approximately what percentage of water is in ప్లాస్మా? ప్లాస్మాలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది అని అడుగుతున్నారు. యూజువల్గా ప్లాస్మా ఈస్ మేడప్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్ లైక్
ఇవన్నీ కలిపి ఉంటాయి. సో ఎంత వాటర్ అండ్ అదర్ కాన్స్టిట్యూయెంట్స్ అనేవి ఎన్ని ఉంటాయి అని అడిగారు. వాటర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 90% అయితే అదర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 10%. సో ఇట్ ఈస్ 90 and 10%. కానీ ఇక్కడ వాటర్ ఎంత అని అడిగారు, ఇట్ ఈస్ 90%. నెక్స్ట్ వన్, హౌ మెనీ లేయర్స్ ఆఫ్ మెనింజస్ ఆర్ అరౌండ్ ది బ్రెయిన్? ఎన్ని లేయర్స్ ఆఫ్ మెనింజస్ ఉంటాయి? నార్మల్గా వీ నో దే ఆర్ 3. ఫస్ట్ వన్ ఏంటి? ఇట్ ఈస్ డ్యూరా మ్యాటర్. ఫస్ట్ లేయర్ ఇస్ డ్యూరా మ్యాటర్. డ్యూరా మ్యాటర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ outer layer. Then second layer ఏంటి? Second is arachnoid matter. ఇదేమో outer layer అయితే this is middle layer. వెబ్ లైక్ ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ ది లాస్ట్ వన్ ఇస్ ఇన్నర్ డెలికేట్ లేయర్ ఇది. ఓకే, సో డ్యూరా, అరాక్నాయిడ్ అండ్ పియా మ్యాటర్. సో ఎన్ని మెనింజెస్ ఉన్నాయి మనకి బ్రెయిన్ చుట్టూ? వీ హ్యావ్ 3 మెనింజెస్. నెక్స్ట్ వన్, the longest cylindrical structure. Longest cylindrical structure ఏంటి? Dendrites ఏంటి? So first we will draw this neuron. So this is axon. Next, this is nucleus. ఇవి dendrites. సో బేసిక్గా లాంగెస్ట్ సిలిండ్రికల్ స్ట్రక్చర్ ఏంటి? డెండ్రైట్స్ కాదు. సినాప్స్ అంటే ఏంటి? బేసిక్గా ఇక్కడ ఇంకో న్యూరాన్ ఇట్లా ఇవి ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డెండ్రైట్స్కి మెసేజ్ పాస్ చేసే గ్యాప్ మధ్యలో కెమికల్ మెసెంజర్స్ అనేవి ఇక్కడ డిపాజిట్ చేస్తే ఈ డెండ్రైట్స్ వాటిని తీసుకుంటుంది. వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ సినాప్స్. ఆ గ్యాప్ వేర్ కెమికల్ మెసెంజర్స్ ఫ్రమ్ వన్ న్యూరాన్ ఆర్ రిలీజ్ టు అదర్ న్యూరాన్ ఆర్ కాల్డ్ యాజ్ సినాప్స్ లేదా సినాప్టికల్ క్లెఫ్ట్ అని కూడా అంటూ ఉంటాం. సెల్ బాడీ నో, సో ఇట్ ఈస్ న్యూరాన్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్తున్నారు. బేసిక్గా సైంటిస్ట్ అంది వ్యాక్సిన్ దట్ దే డిస్కవర్డ్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ వన్, జోనాస్ సాల్క్. జోనాస్ సాల్క్ అనే ఆయన వాట్ డిడ్ హీ గివ్? పోలియో వ్యాక్సిన్. దిస్ ఈస్ రైట్. కానీ ఏ పోలియో వ్యాక్సిన్ ని ఇచ్చారు? ఇంజెక్షనబుల్ పోలియో వ్యాక్సినా, డ్రాప్స్ పోలియో వ్యాక్సినా? హీస్ అసోసియేటెడ్ విత్ ఇంజెక్షన్ పోలియో వ్యాక్సిన్. దెన్ సీజన్ ఈస్ అసోసియేటెడ్ విత్ సేమ్ పోలియో వ్యాక్సిన్ బట్ డ్రాప్స్ ద్వారా యూజ్ చేసే పోలియో వ్యాక్సిన్. జాబ్ ఎండర్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ మీజిల్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? A2, B1, C3. This one. Okay. Next one. Drugs use it to prevent AIDS. AIDS ni prevent cheyadaniki use chese drugs. AIDS is basically autoimmunodeficiency disease. So basic ga AIDS ni prevent cheyadaniki ఏ drug ni use chestam? AZD ni వాడతామా? Yes. DDC? Yes. DDI? Yes. Almost all of the above are drugs associated with AIDS. Next one. The blood is pumped into left ventricle by. Left ventricle లోకి blood ని పంప్ చేసేది ఎవరు? వెంట్రికల్ లోకి పంప్ చేసేది ఎవరు? ఇట్ ఈస్ లెఫ్ట్ atrium. దీని నుంచి వెంట్రికల్కి వెళ్తే and then it goes over through aorta. So it is
fourth option. Next one. Same, match the following. Maize, okay, ప్లాంట్ నేమ్ ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. సింపుల్ వన్ ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఆఫియోగ్లోజమ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమల్ నెంబర్స్. సో బి ఇస్ వన్. యాక్చువల్లీ ఐ హ్యావ్ అన్ అదర్ ట్రిక్ ఆల్సో. ఫస్ట్ నార్మల్గా చెప్తా. ఆఫియోగ్లోజమ్ ఇస్ హ్యావింగ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇట్ ఈస్ 1260. సో B1 ఎక్కడుంది? ఇట్ ఈస్ హియర్. ఇదనే కాదు, యూ కెన్ ఆల్సో గో విత్ ది అదర్ వన్. ఇట్ ఈస్ కాటన్. కాటన్కి హ్యాప్లాయిడ్ బేసిక్గా ఇట్ ఈస్ 2 times 2n లాగా వస్తుంది. ఇట్ హ్యాస్ 52. సో డి షుడ్ బి 2. D2 ఉందా? ఎస్. సో మెయిస్కి ఇంకా సోర్గం రెండిటికి 20 ఉంటాయి. సో ఏ 20 అయినా మ్యాచ్ చేయొచ్చు కాబట్టి ఏ ఇస్ 3, సి ఇస్ 4. సో ఆన్సర్ ఇస్ maize is 20, Ophioglossum is 1260 chromosomes, sorghum is 20, cotton is 52. Next one. Which of the following biosphere reserves was first established by Government of India? Biosphere reserve ante enti? Basic ga akkada unna fauna and flora ni conserve cheyadaniki we have multiple things, but ee biosphere reserves anedi ఏ ప్రోగ్రామ్ కిందకి వస్తుంది? యునెస్కోస్ మ్యాబ్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ దట్ మ్యాబ్ ప్రోగ్రామ్? మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. సో ఏది ఫస్ట్ టైం మన కంట్రీలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన బయోస్పియర్ రిజర్వ్ అని అడుగుతున్నారు. సుందర్బన్స్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్, బట్ ఇట్ కేమ్ లేటర్ వర్డ్స్. ఇట్ ఈస్ నాట్ ది ఫస్ట్. గల్ఫ్ ఆఫ్ మన్నార్, నందాదేవి, నీల్గిరి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చిన ఎస్టాబ్లిష్ అయిన బయోస్పియర్ రిజర్వ్ ఇస్ నీల్గిరి. నెక్స్ట్ వన్. ఇండియా లిబరేటెడ్ ఈస్ట్ పాకిస్తాన్ which later became Bangladesh in which year and month? ఏ ఇయర్ ఇంకా మంత్లో బంగ్లాదేశ్ అనేది లిబరేషన్ వచ్చింది అంటే మార్చ్ 1971? నో, వీ నో ఇట్ ఈస్ 1971. సో 72 ఉన్న ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. మార్చా? నో. మే? నో, ఇట్ ఈస్ డిసెంబర్. డిసెంబర్ 1971. Emmy Award is associated with which of the following fields? Emmy Award అనేది ఏ ఫీల్డ్కి చెందినది? సో మనకి గ్రామీ అవార్డ్స్. సో బేసిక్గా మ్యూజిక్ కేటగిరీలో ఏంటి వీ హ్యావ్ అవార్డ్? ఇట్ ఈస్ గ్రామీ అవార్డ్. హూ ఈస్ ది ఫస్ట్ మ్యూజిషియన్ ఆఫ్ ఇండియా టు విన్ గ్రామీ అవార్డ్? మ్యూజిక్ కేటగిరీలో ఫస్ట్ ఇండియన్ ఎవరికి గ్రామీ అవార్డ్ వచ్చింది? ఇట్ ఈస్ పండిట్ రవిశంకర్. Pandit Ravi Shankar got this Grammy Award. Okay, first person to get that Grammy Award. ఏ ఆల్బమ్ కి వచ్చింది ఆయనకి? వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనే ఆల్బమ్ కి he got his first Grammy Award. నెక్స్ట్ వన్. ఇక్కడ ఏం అడుగుతున్నారు మరి? ఎమ్మీ అవార్డ్ కేటగిరీ ఏంటి అని అడుగుతున్నారు. Emmy Award is in the category of television. సేమ్ మనకి మ్యూజిక్లో ఎట్లా అయితే ఉంటుందో టెలివిజన్ కేటగిరీలో ఎమ్మీ అవార్డ్స్ ఆర్ గివెన్. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఫిలిం కేటగిరీలో యూజువల్గా ఏమొస్తూ ఉంటాయి మనకి? వి గెట్ ఆస్కార్స్. ఓకే, పరమ్వీర్ చక్ర is associated with which of the following fields? మనం యూజువల్గా చూస్తూ ఉంటాం కదా. పరమ్వీర్ చక్ర is in the field of military. ఎకనామిక్స్? నో. రీసెంట్గా నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఎకనామిక్స్ అనౌన్స్ చేశారు కదా, జస్ట్ గో త్రూ దాట్. అగ్రికల్చర్? నో. మెడికల్? నో. ఇట్ ఈస్ ఎక్సెప్షనల్ మిలిటరీ సర్వీస్ చేసిన వాళ్ళకి పరమ్వీర్ చక్ర అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. అర్జున అవార్డ్ ఇస్ గివెన్ ఫర్. అర్జున అవార్డ్ ఎవరికి ఇస్తారు? అర్జున అవార్డ్ ఇస్ గివెన్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు.
Exceptional service in emergency? No. Bravery on battlefield? No. Outstanding performance in sports? Yes. Exceptional service in slum dwellers? No. Arjuna award is given for those who provide excellence in sports category. Next one, the book Life Among the Scorpions, Memoir of a Woman in Indian Politics was written by. ఈ బుక్ లైఫ్ అమాంగ్ స్కార్పియాన్స్ ప్రీవియస్ వచ్చిన క్వశ్చనే అనుకుంటా కదా, ఎవరు రాశారు అని అడుగుతున్నారు. దిస్ బుక్ వాజ్ రిటర్న్ బై whom? Meghna Pant? No. Hunter Biden? No. Peter Mukherjee? No. It is Jaya Jaitley. How she tried to survive with respect to Indian politics. Women position ఏంటి అట్లాంటివి అన్ని హైలైట్ చేయడానికి she tried. Next one. Which of the following is a key factor in social studies? Social studies లో key factor ఏంటి అంటే మాక్సిమం దేని మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చి మనం చదువుకుంటూ ఉంటాం. ఫారెస్ట్ పార్ట్లీ ఎస్ న్యాచురల్ రిసోర్స్ కింద. ఇంకా చెప్పాలి అంటే ఫారెస్ట్ అనేది సోషల్ స్టడీస్ కన్నా ఎకాలజీలో ఎక్కువ చదువుకుంటూ ఉంటాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్? నో, టెక్నాలజీ రిలేటెడ్ కాదు. డెవలప్మెంట్ ఇన్ మెడికల్ సైన్సెస్? నో. నెక్స్ట్ వన్ ఇస్ పాపులేషన్? ఎస్. హ్యూమన్ జాగ్రఫీ ఇవన్నీ ఏం చేస్తాం మనం? పాపులేషన్ రిలేటెడ్ స్టడీస్, వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, వాళ్ళకి ఎకనామిక్స్కి రిలేషన్ ఏంటి, అట్లాంటి కామన్ థింగ్స్ అన్ని మనం చదువుతూ వస్తాం. సో ఇట్ ఈస్ మెయిన్లీ వాట్ ఈస్ ద కీ ఆస్పెక్ట్? ఇట్ ఈస్ పాపులేషన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది పర్మనెంట్ మెమరీ బిల్డ్ ఇన్ టు యువర్ కంప్యూటర్ కాల్డ్? పర్మనెంట్గా కంప్యూటర్ లోపలికి బిల్డ్ చేసే మెమరీని ఏమంటాం? ఇట్ ఈస్ ర్యామ్ ఆర్ రోమ్. సో బేసిక్గా ఫ్లాపీ అయితే పర్మనెంట్ కాదు, అసలు సిపియు అసలు మెమరీ టైపే కాదు. ఇట్ ఈస్ నాట్ మెమరీ రిలేటెడ్ ఆస్పెక్ట్. సో ర్యామా రోమా? పర్మనెంట్ అంటే ర్యామ్ ఏమవుతుంది? ఎనర్జీ స్టోర్ చేసుకుంటు మెమరీ అనేది స్టోర్ చేసుకుంటుంది, ఫాస్ట్గా పనిచేస్తుంది. కానీ పవర్ ఆఫ్ చెయ్యగానే మెమరీ మొత్తం ఇట్ గెట్స్ లాస్ట్. బట్ విత్ రెస్పెక్ట్ టు రోమ్ ఇట్ ఈస్ నెవర్ లాస్ట్. సో ఆన్సర్ ఇస్ పర్మనెంట్ అన్నారు కాబట్టి ఇట్ ఈస్ రోమ్. Read only memory. In which of the following states of India is Ghana Bird Sanctuary located? Ghana Bird Sanctuary ekkadundi? Kiladio, Ghana, earlier Bharatpur, idi ekkadundedi? It is in Rajasthan. Orissa, Karnataka, West Bengal. It is Rajasthan. Ghana Bird Sanctuary is associated with Rajasthan. Next one, which of the following launched the National Broadband Mission? బేసిక్గా ఏ టైం అని అడుగుతున్నారు, ఇక్కడ బై మిస్టేక్ విచ్ వచ్చింది. నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ని మనం ఎప్పుడు స్టార్ట్ చేసాము అని అడుగుతున్నారు. నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ అనేది మనం సో బేసిక్గా ఫస్ట్ వాట్ ఈస్ దిస్? ప్రతి దగ్గర ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనేది ఉండాలి, కంప్లీట్ కనెక్టివిటీ ఎన్షూర్ చేయడానికి వి స్టార్టెడ్ దిస్ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్. దిస్ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ ఏ పర్టిక్యులర్ డేట్న స్టార్ట్ చేసామంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ఇయర్ 2019. 2019లో కూడా స్పెసిఫిక్గా 17th December 2019 అప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ థింగ్. నెక్స్ట్ వన్, who launched the Pradhana Mantri Kisan Samman Nidhi mobile app? First, what is it talking about? PM Kisan. Pradhana Mantri Kisan Samman Nidhi PM Kisan గురించి మాట్లాడుతుంది. సో ఫస్ట్ PM Kisan మొబైల్ యాప్. PM Kisanలో ఏం జరుగుతుంది? 6,000 మనీ అనేది ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తూ ఉంటారు. అవన్నీ ఇన్స్టాల్మెంట్స్లో మనీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో దీనికి రిలేటెడ్ బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అప్డేట్ గురించి, ఈ కేవైసీ వాటి గురించి రీసెంట్గా ఒక యాప్ని తీసుకొచ్చారు. ఈ యాప్ని ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ దిస్ ఇస్ రిలేటెడ్ టు హూమ్? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ప్రైమ్ మినిస్టర్ డిడ్ నాట్ లాంచ్ దిస్. నితిన్ గడ్కరీ లాంచ్ చేశారా? నో.
Rural Development Ministry? No. Narendra Singh Tomar. Who is he? Minister of Agriculture and Farmers Welfare. This app was launched by Narendra Singh Tomar. Study of earthquake is called. Earthquake study ni ఏమని అంటాము? Seismograph. Seismograph అంటే ఏంటి? ఎర్త్క్వేక్ వస్తున్నప్పుడు దాని వేవ్స్ని ఏ లెవెల్ వస్తుంది అని ప్లాట్ చేస్తాం చూసారా, దట్ ఈస్ సీస్మోగ్రాఫ్. సీస్మాలజీ ఇస్ స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్. సో స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఇస్ సీస్మాలజీ. సేమ్ యూజువల్గా ఏ రూపంలో వస్తుంది మనకి ఎర్త్క్వేక్? P and S waves. We also have other waves called, ఇవేంటి? These are body waves. We also have other waves called surface waves, that is love waves and Rayleigh waves. So P and S waves ఏదైతే ఉందో ఈ రెండిట్లో ఏది ఫాస్టెస్ట్? P is considered to be fastest as it travels in solids, liquids and everything. S wave ఏమవుతుంది? ఓన్లీ సాలిడ్స్లో ట్రావెల్ అవుతుంది. సో దానివల్లే మనకి షాడో ఏరియా అనేది ఎస్కి సంబంధించి చాలా ఎక్కువ రీజియన్లో ఉంటుంది. కామన్ షాడో ఏరియా ఏంటి? ఆల్మోస్ట్ 104 నుంచి 145 వరకు మనం కామన్ షాడో రీజియన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ డిజాస్టర్స్ డస్ అ స్టాంపేడ్ ఫాల్ అండర్? స్టాంపేడ్ అంటే తొక్కిసలాట్లు జరుగుతున్నాయి, ఈ మధ్య చాలా మంది చనిపోతున్నారు. రీసెంట్గా తమిళనాడులో ఒకటి జరిగింది. సో స్టాంపేడ్ దేని కింద వస్తుంది? సి, ఎక్కడ అయితే పాపులేషన్ అనుకోని విధంగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మంది వచ్చినా, లేదా వెరీ పూర్ మేనేజ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇది జరిగిన, సడన్గా ఏదైనా జరిగేసరికి సమ్ డిస్టర్బెన్స్ వచ్చేసరికి దీస్ పీపుల్ రియాక్ట్ ఇన్ అ వైలెంట్ వే. అందరికీ కంగారు వచ్చి దే ట్రై టు ఎస్కేప్, వేర్ ఫ్యూ పీపుల్ బ్యాలెన్స్ తప్పి పడిపోయి ఆ స్టాంపేడ్లో వాళ్ళు సివియర్ ఇంజరీస్ లేదా సమ్ టైమ్స్ డెత్కి కూడా గురవుతూ ఉంటారు. యూజువల్గా ఇక్కడ న్యాచురల్ కాజ్ ఏదైనా చూసామా? నో, ఇట్ ఈస్ కంప్లీట్లీ మ్యాన్ మేడ్. సో డిజాస్టర్, స్టాంపేడ్ అనేది న్యాచురల్ డిజాస్టర్ కాదు, ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. నెక్స్ట్ వన్, which of the following monument bear a similarity to the French War Memorial? అది ది ఆర్క్ డి ట్రయంఫే. దానికి సిమిలారిటీ ఉన్నది ఏంటి? చార్మినార్ ఏ స్ట్రక్చర్? ఇండో సల్తనేట్ టైప్ వాట్ ఈస్ దట్, ఆ ఇన్స్పిరేషన్లో బిల్ట్ అయ్యింది. విక్టోరియా మెమోరియల్? నో. గేట్వే ఆఫ్ ఇండియా? గేట్వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్. రెండిట్లో ఏది వార్ మెమోరియల్ ఆర్క్ డి ట్రయంఫే నుంచి ఇన్స్పైర్ అయ్యి కట్టినది? ఇట్ ఈస్ ఇండియా గేట్. whenever you go there, even this is for that. Okay, next one, B.R. Ambedkar was independent India's first dash minister. Ambedkar was which minister? He is law minister. Labor కాదు, finance కాదు, defense కాదు, he is law minister. Next one, Brahmo Samaj was earlier known as. Brahmo Samaj ni munde mane vallam. We'll just know the story of Brahmo Samaj. First there is Raja Ram Mohan Roy, who established Brahmo Sabha. మెయిన్ గా ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? అగెయిన్స్ట్ ఐడియాస్ లైక్ పాలిథియిజం అంటే మల్టిపుల్ దేవుల్ని పూజించడం, ఐడలేటరీ విగ్రహాల రూపంలో పూజించడం, అండ్ ఇవిల్ ప్రాక్టీసెస్ ఇన్ సొసైటీ లైక్ సతీ, ఇవన్నీ మెయిన్గా వీటి అగెయిన్స్ట్ ఫైట్ చేయడానికి దిస్ వాస్ స్టార్టెడ్. బట్ లేటర్ ఆన్ దీని పాపులారిటీ పెరిగి ఇట్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ బ్రాహ్మో
సమాజ్. రాజా రామ్మోహన్ రాయ్ గాట్ దిస్ టైటిల్ ఆఫ్ రాజా ఫ్రమ్ హూమ్? ఎవరిచ్చారు ఈయనకి రాజా టైటిల్ అనేది? అక్బర్ టు గేవ్ దిస్ టైటిల్. నెక్స్ట్ వన్, బ్రాహ్మో సమాజ్ ఉండగా రాజా రామ్మోహన్ రాయ్ ఒక్కరే బ్రాహ్మో సమాజ్ని లీడ్ చేశారా? నో. ఎర్లీ ఫేజెస్ రాజా రామ్మోహన్ రాయ్, రైట్. ఆయన తర్వాత ఎవరు చూసుకున్నారు? దిస్ వాస్ లెడ్ బై దేవేంద్రనాథ్ ఠాగూర్. అండ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ తర్వాత వీ హ్యావ్ కేశబ్ చంద్ర సేన్. కానీ వీళ్ళిద్దరికీ పడకపోవడం వల్ల దెర్ ఈస్ అ ఐడియాలజికల్ రిఫ్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ దిస్ పీపుల్. అందుకే ఫస్ట్ స్ప్లిట్ ఆఫ్ బ్రాహ్మో సమాజ్ అక్కర్డ్. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆది బ్రాహ్మో సమాజ్ని ఎస్టాబ్లిష్ చేస్తే కేశబ్ చంద్రసేన్ ఎస్టాబ్లిష్డ్ బ్రాహ్మో సమాజ్ ఆఫ్ ఇండియా. What is Prardhana Samaj? Prardhana Samaj is same ideological offshoot of Brahmo Samaj. Brahmo Samaj అనేది మనకి బెంగాల్ ఇక్కడ యాక్టివిటీస్ రిస్ట్రిక్ట్ అయిపోయాయి అని చెప్పి వాళ్ళు పూణే మహారాష్ట్ర ఆ రీజియన్స్లో దే వాంటెడ్ అ సిమిలర్ స్ట్రక్చర్ లైక్ బ్రాహ్మో సమాజ్. ఆత్మారాం పాండురాంగ్ వాళ్ళందరూ కలిసి ప్రార్థనా సమాజ్ని అక్కడ బ్రాహ్మో సమాజ్ యొక్క ఆఫ్షూట్ లాగా ఎస్టాబ్లిష్ చేశారు. సో Brahmo Samaj was earlier known as Brahmo Sabha. Arya Samaj was associated with Dayananda Saraswati. వీళ్ళు ఏం చెప్పారు? He talked about go back to Vedas, infallibility of Vedas. వేదాస్లో అన్ని రైటే ఉంటాయి అని చెప్పి ఆయన ఇన్ఫాలబిలిటీ ఆఫ్ వేదాస్ని హైలైట్ చేశారు. హీ ఆల్సో స్టార్టెడ్, బేసిక్గా హీ అని కాదు, ఇన్ జనరల్ ఆర్య సమాజ్ స్టార్టెడ్ శుద్ధి మూమెంట్. ఎవరు అయితే హిందూయిజం ఉన్న వాళ్ళు వేరే రిలీజియన్స్కి కన్వర్ట్ అయ్యారో రీకన్వర్టింగ్ దెమ్ బ్యాక్ ఇన్ టు ది ఫోల్డ్ ఆఫ్ Hinduism. Clear? Next one. Which of the following acts? Just a minute. Yeah. Which of the following acts introduced the system of diarchy in provincial administration? Diarchy provincial administration లో ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ ఏంటి? 1935కి డయార్కీ ఉందా? ఇట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ప్రొవిన్షియల్. ఏం ప్రొవైడ్ చేసింది 1935 యాక్ట్? ప్రొవిన్షియల్ అటానమీని ప్రొవైడ్ చేసింది. ప్రొవిన్షియల్ అటానమీ వాజ్ ప్రొవైడెడ్ బై 1935 యాక్ట్. 1935 యాక్ట్లో దేని వల్ల వచ్చింది ఇదంతా? 1919 యాక్ట్ గురించి సైమన్ కమిషన్ వచ్చి it said that diarchy is not working in provinces. The Government of India Act 1947, it is Independence of India Act 1947 బేసిక్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడింది. Government of India Act 1919, yes, Government of India Act 1919 talked about diarchy. ఫస్ట్ డయార్కీ అంటే ఏంటి? డ్యూయల్ రూల్ కింద ఇచ్చారు. ఎలా ఇచ్చారు డ్యూయల్ పవర్ అనేది? రిజర్వ్డ్ లిస్ట్ అండ్ ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ రూపంలో డయార్కీని ఇవ్వడం జరిగింది. రిజర్వ్డ్ లిస్ట్ అంటే వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ పోలీస్, జైల్, ఫినాన్స్, ఇట్లాంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంచుకొని లా మేకింగ్ పవర్ కానీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ దాట్ సబ్జెక్ట్స్ వర్ గివెన్ టు బ్రిటిషర్స్. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? బేసిక్గా థింగ్స్ లైక్ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్,
ఇట్లాంటివి అన్నీ ఇండియన్స్కి లా మేకింగ్ పవర్ అనేది ఇచ్చారు. సో దానివల్ల దర్ వాజ్ అ మిస్ మ్యాచ్ ఆఫ్ పవర్ బిట్వీన్ దీస్ బోత్. ఇది ఫెయిల్ అవ్వడానికి ఒక కారణమైంది. నెక్స్ట్ 1909 ఎందుకు స్పెషల్? సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ వాజ్ అవార్డెడ్ ఇన్ 1909 యాక్ట్. ఆ తర్వాత దానిని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాం 1919లో అదర్ కమ్యూనిటీస్ ఆంగ్లో ఇండియన్స్ అందరికీ ఇచ్చి, క్రిస్టియన్స్ వీళ్ళందరికీ 1935 వచ్చేసరికి ఉమెన్కి, అలా ట్రై టు ఎక్స్టెండ్ ఇట్. బట్ మెయిన్గా సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ వాజ్ అవార్డెడ్ ఇన్ 1909 యాక్ట్. డయార్కీ వాజ్ అవార్డెడ్ ఇన్ 1919 యాక్ట్. డయార్కీ రిమూవ్ చేసేసి ప్రొవిన్షియల్ ఎటానమీ ఇచ్చింది ఇస్ 1935 యాక్ట్. వెన్ వాజ్ అవధ్ annexed బై లార్డ్ డలౌజీ? డలౌజీ అవధ్ని ఎక్కడ ఎనెక్స్ చేశారు, ఎప్పుడు అని అడుగుతున్నారు. యూజువల్గా మనం అవధ్ ఎనెక్సేషన్ అనేది డలౌజీ చేసిన ఆ పాలసీ ఉంది చూసారా, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, అందులోకే వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ నాట్ అండర్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఏంటి? వేర్ ద రూలర్ హ్యాస్ నో ప్రాపర్ హీర్, అంటే కరెక్ట్ ప్రాపర్ వారసుడు లేకపోతే అడాప్షన్ని వీళ్ళు రికగ్నైజ్ చెయ్యము అని చెప్పి బ్రిటిష్ అడాప్ట్ చేసేసుకునేది ఆ కింగ్డమ్ని. బట్ అవధ్ కేసెస్ నాట్ దట్. అవధ్ కేసెస్ దట్ దెర్ ఆర్ టూ పీపుల్ స్లీమాన్ అండ్ అవుట్రామ్ అని చెప్పి ఇద్దరు పీపుల్ ఉన్నారు. బోత్ ఆఫ్ దీస్ పీపుల్ ఇద్దరు కలిసి దే గేవ్, బోత్ ఆఫ్ దీస్ ఆర్ బ్రిటిష్ రెసిడెంట్స్. సో ఇద్దరు కలిసి ఒక రిపోర్ట్ని ఇచ్చారు అవధ్ గురించి. ఏమని అంటే దే స్టేటెడ్ దాట్ అవధ్లో మిస్ గవర్నెన్స్ జరుగుతుంది, గవర్నెన్స్ ఇస్ నాట్ ఎఫెక్టివ్లీ బీయింగ్ రన్ ఇన్ అవధ్. అవధ్లో మనకి మిస్ గవర్నెన్స్ జరుగుతుంది, అందుకే ఆ మిస్ గవర్నెన్స్ అలా కంటిన్యూ అయితే పీపుల్ విల్ నాట్ బీ హ్యాపీ విత్ ద రూలర్. సో బెటర్ బ్రిటిష్ తీసుకొని అవధ్ని రూల్ చేయడం బెటర్ అని చెప్తే దేశే వాళ్ళు డలౌజీ అదే నేమ్తో 1856లో అవధ్ని ఎనెక్స్ చేసుకుంటారు. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ బిల్ట్ ది ఫస్ట్ యూరోపియన్ ఫోర్ట్ ఇన్ ఇండియా ఇన్ ఇయర్ 1503? ఫస్ట్ వచ్చిన యూరోపియన్స్ ఎవరు? పోర్చుగీస్. క్యాలికట్ కొచ్చి దగ్గర వాళ్ళ బేస్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వీళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? ఇట్ ఈస్ డచ్. ఆఫ్టర్ దెమ్ ఇట్ ఈస్ బ్రిటిష్. బ్రిటిష్ తర్వాత ఇట్ ఈస్ డేన్స్. డేన్స్ తర్వాత ఫ్రెంచ్. సో ఆబ్వియస్లీ ఎవరు ఫస్ట్ ఫోర్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు? పోర్చుగీస్. బేసిక్గా అండర్ అల్బుకెర్క్యూ, they established their first fort called as Fort Emmanuel. Fort Emmanuel ని పోర్చుగీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సిన్స్ we came with Portuguese, just same as this. పోర్చుగీస్ కనిపెట్టిన తీసుకొచ్చిన కొత్త పాలసీస్ ఏంటి? వన్ ఇస్ బ్లూ వాటర్ పాలసీ, వేర్ దే సెడ్ దట్ ఇండియా యొక్క సీ రూట్స్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ ఎంటైర్ ఇండియా. నెక్స్ట్ వన్, ద డెలిబరేషన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అట్ ది థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ was held during the later months of which year? Any round table conferences ayyayi? 3. Who presided over round table conferences? British person Ramsay MacDonald. అన్ని రౌండ్ టేబుల్స్ని ఈయనే ప్రిసైడ్ చేశారా? ఎస్. ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని హీ ప్రిసైడెడ్. సో ఫస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? 31 నుంచి మనకి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి, ఆల్మోస్ట్ 30 నుంచి. సో కరెక్ట్ గుర్తుంచుకోవాలంటే
ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇస్ 30, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇస్ 31, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇస్ 32. దీని తర్వాతే దే గేవ్ దట్ కమ్యూనల్ అవార్డ్. కమ్యూనల్ అవార్డ్లో ఏం చెప్పారు? సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్ అంటే మహాత్మా గాంధీ స్టార్టెడ్ ఫాస్టింగ్ అగెయిన్స్ట్ ఇట్ విచ్ లెడ్ టు అ ప్యాక్ట్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్ కాల్డ్ యాజ్ పూనా ప్యాక్ట్. డిప్రెస్డ్ క్లాసెస్కి సెపరేట్ ఇదో అక్కర్లేదు కానీ రిజర్వేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ ఇవ్వండి అని చెప్పి పూనా ప్యాక్ట్ అనేది సైన్ చేశారు. ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఎప్పుడు జరిగింది? ఇట్ ఈస్ అండర్ 1932. ఓకే, నెక్స్ట్ వన్. సిన్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో అంబేద్కర్ పార్టిసిపేట్ చేశారా? ఎస్, హీ పార్టిసిపేటెడ్ ఇన్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. whom did he represent? He represented depressed classes. అలానే కాంగ్రెస్ అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేసిందా? No. Then how many round table conferences did Congress participate? Only one. What is that? Second round table conference లో మాత్రమే కాంగ్రెస్ పార్టిసిపేట్ చేసింది. విచ్ ఎవరెవరు కాంగ్రెస్ని రిప్రజెంట్ చేస్తూ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు? ఓన్లీ వన్, దట్ ఇస్ మహాత్మా గాంధీ. గాంధీ కాకుండా ఇంకెవ్వరు కాంగ్రెస్ని రిప్రజెంట్ చేస్తూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. ఫస్ట్ వన్ అప్పుడేమో వాళ్ళు సిడిఎంలో బిజీగా ఉన్నారు. సో మళ్ళీ 1932లో ఇది చెయ్యడానికి పార్టిసిపేట్ చేయడానికి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో 1931లో పార్టిసిపేట్ చేయడానికి సిడిఎంని టెంపరీగా ఆపి మళ్ళీ అది ఫెయిల్ అయ్యింది గనక వాళ్ళు రిటర్న్ వచ్చి దానిని రీస్టార్ట్ చేశారు. బట్ ఇట్ వాస్ అనేబుల్ టు పికప్. On whose advice did Gandhi spend a year traveling around British India to know the people of India? గాంధీ బేసిక్గా 1915 ఆ టైంలో వచ్చినప్పుడు వన్ క్వశ్చన్, ఈయన బర్త్డేని నాట్ హిస్ బర్త్డే వినో, డెత్ డే వినో, ఈయన ఫారిన్ నుంచి ఇండియా రిటర్న్ వచ్చినప్పుడు ఒక రోజుగా సెలబ్రేట్ చేసుకుంటాం. వాట్ ఈస్ దట్ డే? జస్ట్ కమెంట్ ఇట్. విచ్ డే ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ దిస్? ఏ రోజుని మనం ఆయన ఫారిన్ నుంచి తిరిగి వచ్చిన రోజుని ఒక రోజులా సెలబ్రేట్ చేసుకుంటాం. వాట్ ఈస్ దట్ డే? సో ఈయన బేసిక్గా ఇండియా రాగానే పొలిటికల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారా? నో. హీ స్టార్టెడ్ ఫస్ట్ ఎనలైజింగ్ ఇండియాని మొత్తం తిరిగి ఆయన కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా డీల్ చేయాలి, అట్లాంటివన్నీ చూసి అప్పుడే ఆయన సత్యాగ్రహి టెక్నిక్ అనేది కనుక్కున్నారు. అసలు అలా మొత్తం ఇండియా వాండర్ అయి రావాలి, చదవాలి అని చెప్పిన పర్సన్ ఎవరు? ది బెస్ట్ ఎగ్జాంపుల్ హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ. హీ. కృష్ణశంకర్ పాండ్యా కాదు. మొహమ్మద్ అలీ జిన్నా, అసలు ఇద్దరు ఆపోజింగ్ టీమ్స్. శ్రీమద్ రాజచంద్ర, నో, ఇట్ ఈస్ గోపాలకృష్ణ గోఖలే is considered as political guru of Gandhi. Just say me this. Phoenix and Tolstoy forms are associated with whom? Phoenix ఇంకా టాల్స్టాయ్ ఎవరికి చెందినది? ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ గాంధీ. సో బేసిక్గా గాంధీ అక్కడ ఉన్నప్పుడు హీ అరేంజ్డ్ దిస్ ఫీనిక్స్ అండ్ టాల్స్టాయ్ ఫార్మ్స్. నెక్స్ట్ వన్. భగత్ సింగ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ March 23, 1931 along with. భగత్ సింగ్ ని ఎవరితో పాటు 1931లో హ్యాంగ్ చేశాము? హూ? భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు. ఏ కేసులో వీళ్ళని మనం ఇలా చేసాం? ఇట్ ఈస్ అండర్ లాహోర్ కాన్స్పిరసీ కేస్. లాహోర్ కాన్స్పిరసీ కేస్. వాట్ ఈస్ లాహోర్ కాన్స్పిరసీ కేస్? వీళ్ళు ముగ్గురు కలిసి సాండర్స్ని చంపుతారు. ఎందుకు సాండర్స్ని చంపుతారు? థింకింగ్ దట్ హీ ఈస్ ది రీజన్ బిహైండ్ డెత్ ఆఫ్ లాలా లజ్పత్ రాయ్. లాలా లజ్పత్ రాయ్ గారి చావు వెనకాల కారణం సాండర్స్ అనుకొని ఈయనని వీళ్ళు చంపేస్తారు.
కానీ లాలా లజ్పత్ రాయ్ అసలు ఎందుకు చనిపోయారు? లాఠీ చార్జ్ వల్ల చనిపోయారు. ఎక్కడ లాఠీ చార్జ్? ఇదంతా ఏ ప్రొటెస్ట్లో జరుగుతుంది? విచ్ ప్రొటెస్ట్? ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ సైమన్. బేసిక్గా ఒక్కళ్ళు కూడా ఇది 1919 ఆ టైంలో వచ్చినప్పుడు నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఇస్ రిలేటెడ్ టు ఇండియన్, అలా ఎలా వస్తారు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తుంటే అందులో హీ వాస్ డెడ్. ఆన్సర్ ఏమవుతుంది? సుఖ్దేవ్ అండ్ రాజ్గురు. నెక్స్ట్ వన్, బట్టుకేశ్వర్ దత్ దేనికి సంబంధించిన ఆయన? అలాంగ్ విత్ భగత్ సింగ్ ఏం చేశారు? సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబింగ్ చేశారు. డెఫ్ కి వినపడాలి అని చెప్పి వాళ్ళు డెఫ్ షుడ్ హియర్ అని చెప్పి ఒక చెప్పాలి అంటే సమ్ ఆర్టిఫిషియల్ లైక్ నిజంగా హార్మ్లెస్ బాంబ్ని త్రో చేశారు. నెక్స్ట్ వన్, విచ్ యాక్ట్ ఈస్ నోన్ యాజ్ మాంటెగు-కెమ్స్ఫెల్డ్ రిఫార్మ్స్? మాంటెగు-కెమ్స్ఫెల్డ్ రిఫార్మ్స్ అని ఏ యాక్ట్ ని అంటాం? ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్? నో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఏమిచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919? ప్రొవిన్షియల్ డయార్కీ అండ్ ఆల్సో ఎక్స్టెన్షన్ ఆఫ్ సెపరేట్ ఎలక్టరేట్ టు ఆంగ్లో ఇండియన్స్, క్రిస్టియన్స్ అవన్నీ. చార్టర్ యాక్ట్ 1813 ఎందుకు ఫేమస్? వై ఈజ్ ఇట్ ఫేమస్? చార్టర్ యాక్ట్ 1813 ఇస్ ఫేమస్ ఓన్లీ బికాస్ సో బేసిక్గా కంపెనీ యొక్క మోనోపోలీ ఇన్ ట్రేడ్ అనేది అబాలిష్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ వాట్ ఐటమ్స్? ఎక్సెప్ట్ టీ ట్రేడ్ అండ్ చైనా ట్రేడ్. ఈ రెండిట్లో తప్ప మిగతా వాటన్నిటిలో కంపెనీ మోనోపోలీ అనేది ఉండకూడదు అని చెప్పి చెప్పారు. అండ్ దెన్ కంప్లీట్ ఇది కూడా ఎప్పుడు అబాలిష్ అయింది? 1833. అలానే ఇక్కడ ఏం జరిగాయి? ఇంకా క్రిస్టియన్ మిషనరీస్ని పంపడం జరిగింది ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్ క్రిస్టియానిటీ అండ్ ఎడ్యుకేషన్. 1 lakh అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అందుకే మనకి మెకాలేస్ మైన్యూట్ వచ్చి ఆంగ్లిస్ ఇస్తా, ఓరియంటల్ ఇస్తా అని చెప్పి తర్వాత వస్తుంది కదా, ఆల్ దిస్ థింగ్. సో నెక్స్ట్ వన్, ఏ యాక్ట్లో సుప్రీంకోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి అని ఇచ్చారు? ఇట్ ఈస్ 1773. ఇన్ విచ్ యాక్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పోస్ట్ వాస్ క్రియేటెడ్? సేమ్. హూ వాస్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? వారెన్ హాస్టింగ్స్. హూ వాస్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? విలియం బెంటిక్. ఏ యాక్ట్ ద్వారా విలియం బెంటిక్ బికేమ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. Then Governor General of India was replaced by Viceroy by which Act? 1858 Act. Viceroy as well as Secretary of State అని కొత్త పోస్టులను తీసుకొచ్చాం. Who is the first Viceroy of India? Lord Canning is the first Viceroy of India. Next one. Which of the following dynasties established the kingdom of Vijayanagara? With respect to Vijayanagara, we have 4 main dynasties that ruled Vijayanagara. It is Sangama, Saluva, Tuluva, Aravidu. These are the 4 dynasties that ruled Vijayanagara kingdom. సంగమాలో ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేశారు అసలు విజయనగర కింగ్డమ్ ని? హరిహర అండ్ బుక్కరాయ. కృష్ణదేవరాయ ఇస్ ఎ ఫేమస్ విజయనగర రూలర్. ఎస్. ఏ డైనాసిటీకి చెందిన ఆయన? తులువా డైనాసిటీ. Who is the last ruler of Vijayanagara Empire? Sriranga. Okay. So, ఏ కింగ్డమ్ విజయనగర రాజ్యాన్ని స్థాపించింది? సంగమ.
ఎలానో సంగమ గురించి చెప్తున్నాం కాబట్టి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాపెండ్ విత్ రెస్పెక్ట్ టు సంగమ ఇస్ ఎర్లియర్ విజయనగర రానప్పుడు సౌత్లో కూడా సల్తనేట్స్ ఉండేవారు, మదురై సల్తనేట్స్ వీళ్ళందరూ. సో యూజువల్గా అక్కడ పీపుల్ ఆర్ హిందూస్. కానీ సల్తనేట్స్ రావడం వల్ల వాళ్ళ రిలీజియన్కి చాలా ప్రాబ్లం వచ్చింది. సో బుక్కరాయ సన్ అయిన కుమార కంపన అనే పర్సన్ ఎప్పుడైతే విజయనగర కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళందరూ కలిసి వచ్చి, సార్ మేమైతే ముస్లిమ్స్ కింద ఉండలేకపోతున్నాం, ప్లీజ్, ఐ మీన్ ఆ రూలర్స్ సరిగ్గా లేరు, నాట్ విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్, బేసిక్ థింగ్ ఇస్ రూలర్స్. ఆ రూలర్స్ ఇది అవ్వట్లేదు, మాకు మా రిలీజియన్ ఇది అవ్వట్లేదు, అండ్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఇన్ దిస్. సో మీరు వచ్చి కొంచెం మమ్మల్ని కూడా ఆక్యుపై చేసి మీ రూల్ కింద పెట్టుకుంటే విల్ బి బెటర్ అంటే కుమార కంపన గోస్ అండ్ ఫైట్స్ విత్ దట్ మదురై సల్తనేట్. ఈ స్టోరీని మొత్తం దిస్ ఇస్ రిటర్న్ ఇన్ మధుర విజయం అనే బుక్లో రాస్తారు. హౌ కుమార కంపన ఆక్యుపైస్ మదురై సల్తనేట్, ఇవన్నీ రివైవింగ్ హిందూయిజం అక్కడ అవన్నీ చెప్తారు అంతే. ఓకే, నెక్స్ట్ వన్. After the death of which emperor of North, Satavahanas rose to political prominence? So basic గా శాతవాహనాస్ ఎప్పుడు పవర్లోకి వచ్చారు, నార్త్లో ఏ రూలర్ చనిపోయాక వచ్చారు అంటే, వీళ్ళ ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఏంటి అనేది చాలా అబ్రప్ట్గా ఉన్నాయి. లైక్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా, మల్టిపుల్ రిసోర్సెస్ స్టేట్, మల్టిపుల్ థింగ్స్. బట్ యూజువల్గా ఏం చెప్తారు అంటే, అశోక సే దట్ మేమున్నప్పుడు కింద దెర్ ఆర్ పీపుల్ కాల్డ్ యాజ్ సత్యపుత్రాస్. సత్యపుత్రాస్ అని నేమ్ కూడా చెప్పరు, దోస్ పీపుల్ హూ టాక్ ఓన్లీ ట్రూత్ అన్న నేమ్తో చెప్తారు, అందుకే మనం వాళ్ళని సత్యపుత్రాస్ అంటాం. కానీ ఆయన తర్వాత యూజువల్గా మనకేం తెలుసు అంటే, సత్యపుత్రాస్ తర్వాత వీ హ్యావ్ శాతవాహనాస్ అని తెలుసు. సో యూజువల్గా అశోక చనిపోయాక మనకి శాతవాహనాస్ వచ్చారు అని చదువుకుంటాం. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ విచ్ ఎంపిరర్? చంద్రగుప్త కాదు, సముద్రగుప్త అస్సలు కాదు, బింబిసారా ఇస్ రిలేటెడ్ టు విచ్ డైనాసిటీ? హరియంక. ఇట్ ఈస్ అశోక. నెక్స్ట్ వన్, మ్యాచ్ ది ఫాలోయింగ్. స్టేట్ ఇంకా మాన్యుమెంట్స్ ఇచ్చారు. ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ, నేను ఈజీగా చూసుకుంటా. ఎలిఫెంటా కేవ్స్ ముంబై అని నాకు తెలుసు, సో ఐ విల్ సే మహారాష్ట్ర ఇస్ ఎలిఫెంటా కేవ్స్. జస్ట్ ఎలిమినేటెడ్. ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. బట్ స్టిల్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాం. సో మహారాష్ట్ర ఇస్ ఎలిఫెంటా కేవ్స్. ఇది అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇంకొంచెం బెటర్గా ఏం తెలుసు, ఐ నో హవా మహల్. జమాలి కమాలి మాస్క్ అనగానే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, ఎందుకంటే జమా మసీద్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాయి. బట్ హవా మహల్ కొంచెం ఈజీ. ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్. సో సి ఇస్ 2. హవా మహల్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇట్ హ్యాస్ హ్యాంగింగ్ బాల్కనీస్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు హవా మహల్ అయిపోయింది, రాజస్థాన్ అయిపోయింది. వాట్ ఈస్ ది అదర్ వన్ దట్ ఐ హ్యావ్? దట్ ఈస్ ఢిల్లీ అండ్ గుజరాత్. ఢిల్లీ ఏంటి? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ జమాలి. ఢిల్లీ ఇస్ జమాలి కమాలి మాస్క్, విచ్ ఆర్ 2 మాస్క్స్. బేసిక్గా మెహరాలి ఐరన్ పిల్లర్ ఉంటుంది చూసారా, అక్కడ 2 పీపుల్ జమాలి కమాలి అని చెప్పి 2 మాస్క్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గుజరాత్ ఇస్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్. గైక్వాడ్స్ ఈవెన్ నౌ ఇప్పటికీ వాళ్ళు ఆ ప్యాలెస్ మీద అథారిటీ అనేది ఉంది. సో ఇట్ ఈస్ A4, B1, C2 అండ్ D3. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ సికందర్ లోడి ఫౌండ్ ఆగ్రా? ఆగ్రాని సికందర్ లోడి ఎప్పుడు ఫైండ్ చేశారు అని అడుగుతున్నారు. హూ ఇస్ సికందర్ లోడి? రిలేటెడ్ టు లోడి డైనాసిటీ. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ లోడీస్. ఫస్ట్ ఫౌండర్ ఎవరు? బహ్లూల్ ఖాన్ లోడి. హీ ఈస్ ది ఫౌండర్. వీళ్ళ క్యాపిటల్ అప్పట్లో ఢిల్లీ ఉండేది, బట్ ఈయన తర్వాత ది గ్రేటెస్ట్ వన్ దట్ ఈస్
సికందర్ లోడి వచ్చి he found the city Agra in 1504. Almost 1504 ఆగ్రాని ఈయన కనిపెట్టి later on in 1506 he shifted the capital. ఢిల్లీ నుంచి ఆగ్రాకి ఆయన క్యాపిటల్ని షిఫ్ట్ చేశారు. And then who is the last ruler? It is Ibrahim Lodi. Who is ఎందుకు ఆయన లాస్ట్ రూలర్ అయ్యారు? He was defeated by Babur in Battle of Panipat 1526 లో he was defeated. So ఏ ఇయర్ లో ఆగ్రాని సికందర్ లోడి కనిపెట్టారు? It is in 1504 AD. Next one. Where is Hoshang Shah tomb, the first to be completely built of marble, located? Even before Taj Mahal, this Hoshang Shah tomb అనేది కన్స్ట్రక్ట్ చేసాం, which is completely made up of మార్బుల్. ఆఖరికి తాజ్ మహల్ కి ఇది ఇన్స్పిరేషన్ లా కూడా పనిచేసింది. ఎక్కడ ఉంది? దిస్ ఈస్ ఇన్ మండు, దట్ ఈస్ మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ మండు, మధ్యప్రదేశ్. ఇంకా చెప్పాలి అంటే హొషాంగ్ షా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అల్ప్ ఖాన్ అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళం. ఓకే, నెక్స్ట్ వన్. అమాంగ్ ద ఫాలోయింగ్ కింగ్స్ హూ ఈజ్ రినౌడ్ యాజ్ అ గ్రేట్ పోయెట్. రాజుల్లో ఎవరు గ్రేట్ పోయెట్ అని అడుగుతున్నారు. రాజభోజుడు అని కాదు, ఇంకా చెప్పాలి అంటే కవి రాజా అన్న టైటిల్ ఉండేది. హూ యూస్ టు హ్యావ్ దిస్? Samudragupta used to have this title called as Kavi Raja because of his association with poems and all. Krishnadevaraya, yes, Krishnadevaraya is one of the greatest poet. ఏమేం రాశారు? He wrote many things. ఒకటి జాంబవతి కళ్యాణం. నెక్స్ట్ వన్ ఇస్ ఉషా పరిణయం. నెక్స్ట్ వన్ ఇస్ అముక్త మాల్యాద. ఇట్ ఈస్ అముక్త మాల్యాద. Next two options are wrong. Okay, Jambavati Kalyanam, Usha Parinayam and Amukta Malyada. Next one. Ashwagosha, who composed Buddha Charita, lived in the court of. Ashwagosha evari court lo unnaru? He lived in the court of Kanishka. Basically Mahayana Buddhism ki related. Then Vasudeva, during that split anedi ee time lone jarigindi. Vashishka, who is Vashishka? Vashishka is a Kushana's king. Okay, but particular ga ayina unnadi matram Kanishka court lone. With reference to Vedangas, which of the following terms denote ritual? Ritual ante enti ani adugutunnaru. Basic ga first we'll go one by one. Chanda ante enti? Chanda is basic ga study of metrics. Next one. Kalpa is related to ritual. Vyakarana is related to grammar. Siksha is related to phonetics లేదా pronunciations. సో ఇక్కడ రిచువల్ కి సంబంధించిన వర్డ్ ఏంటి? ఇట్ ఈస్ కల్ప. నెక్స్ట్ వన్. వెన్ డిడ్ విక్రమ ఎరా బిగిన్? విక్రమ ఎరా అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అడుగుతున్నారు. రిమెంబర్ అ థింగ్, విక్రమ ఎరా ఇలాంటి అన్ని ఏమైనా ఎరాస్
ఒక రాజుని చంపినప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ విక్రమాదిత్య అన్న టైటిల్ అన్న దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఉజ్జయిన్. ఉజ్జయిన్లో రాజుల్ని చంపి ఆ రాజ్యాన్ని దక్కించుకున్నప్పుడు వాళ్ళు విక్రమాదిత్య అన్న టైటిల్ని తీసుకోవడం, లేదా కొంతమంది ఇలా విక్రమ ఎరా అని స్టార్ట్ చేస్తారు. దానినే మనం విక్రమ సంవాత్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, విక్రమ సంవాత్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 57 BCలో మనకిది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ సో బేసిక్గా ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, చంద్రగుప్త ఆల్సో అసోసియేటెడ్ విత్ దిస్ టైటిల్. సో ఆయన టైం అంటారు, బట్ బేసిక్గా ఇట్ ఇస్ 57 BC. నెక్స్ట్ వన్, ది మెయిన్ కలెక్షన్ ఆఫ్ వేదిక్ హిమ్స్ ఆర్ కాల్డ్. వేదిక్ హిమ్స్ అన్నిటినీ కలెక్షన్ ఏమని అంటాం? ఇట్ ఈస్ సంహిత. సూత్ర అనగానే ఏంటి? దే ఆర్ బేసికలీ సూత్రాస్ అంటే ఎక్స్ప్లెనేషన్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, ఋగ్వేదాలో మనకి టోటల్ ఎన్ని హిమ్స్ ఉంటాయి? ఋగ్వేద హ్యాస్ టోటల్ హౌ మెనీ హిమ్స్? 1028 హిమ్స్. ఓకే, సేమ్ ఇస్ ఋగ్వేద ఏ ప్రీస్ కూర్చొని రాశారు? ఆధ్వర్యు, హోత్రి ఇవన్నీ ఉంటాయి కదా, ఏ ప్రీస్ట్ రాశారో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ వజ్జీగణ డ్యూరింగ్ మహాజానపదాస్ పీరియడ్? మహాజానపదాస్ టైం పీరియడ్లో మనకి వజ్జీ మహాజానపద ఉందా? ఎస్, దానికి క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ వజ్జీ? ఇట్ ఈస్ వైశాలి. కాశీ, కంబోజా, ఆల్ దోస్. Viratnagara is related to మత్స్య. ఇక్కడ చెప్పాలి అంటే అన్నిటిలో వాట్ ఇస్ దిస్? వజ్జీ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ కొంచెం ఎర్లీ స్టేజెస్లో రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ ది ఎర్లీ రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది వజ్జీ దగ్గర ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఇస్ ది ఫోడాంగ్ మొనాస్ట్రీ లొకేటెడ్? సిచ్యువేటెడ్ పోనీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. వేర్ ఈజ్ ఇట్ సిచ్యువేటెడ్? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ యూపీ? నో. బీహార్? నో. అరుణాచల్ ప్రదేశ్? నో. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ సిక్కిం. Next one, which of the following plays was not written by Harshavardhana? Harshavardhana is also a writer. ఆయన విక్రమ్ ఊర్వశి రాసారా? నో. రత్నవల్లి? ఎస్. నాగనంద? ఎస్. ప్రియదర్శిక? ఎస్. మరి విక్రమ్ ఊర్వశి రాసింది ఎవరు? విక్రమ్ ఊర్వశి is written by కాళిదాస. కాళిదాస wrote విక్రమ్ ఊర్వశి. Next one, who among the following was a ancient Indian mathematician astronomer? ఎవరు ancient Indian mathematician as well as astronomer ఎవరు అని అడుగుతున్నారు. So who is the answer? Amalananda? No. Nagarjuna? Nagarjuna is associated with Buddhism. Varaha Mihira is associated with mathematician and astronomer. Banabhatta is associated with Harsha Court poet. హర్ష చరిత రాశారు కదా. సో ఎస్, సో వరాహ మిహిర రాసిన ఫేమస్ బుక్ ఏంటి? ఇట్ ఈస్ పంచసిద్ధాంతిక. ఏ లాంగ్వేజ్ లో రాశారు దీనిని? This was written in Sanskrit language. Okay. Yes. Next one. Which among the following Buddhist universities is located in Bihar, India? Bihar lo locate aina Buddhist universities ani adugutunnaru. Vallabi University ekkada undi? Vallabi is in Gujarat. And then Somapuri University is in, at present this is in Bangladesh. Okay,
Navadvip University is in West Bengal. Nalanda University is in Bihar. So answer is 3. Next one. The Khajuraho temples are located in the state of. Khajuraho temples ekkaduntai? Madhya Pradesh. Known for erotic sculptures. Who constructed them? Chandelas. ఏ స్టైల్లో కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి? నగర ఆర్కిటెక్చరల్ స్టైల్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇవి కూడా నగర వస్తే ఆంధ్రప్రదేశ్ ఏమొస్తుంది? ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నగరాకి ద్రవిడియన్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి? నగరాలో వీ హ్యావ్ కర్వీ లీనియర్ శిఖర అయితే ద్రవిడ వచ్చేసరికి పిరమిడల్ స్ట్రక్చర్ ఆఫ్ శిఖరా వస్తుంది. నగరాల్లో ఎలాబరేట్ టెంపుల్ వాల్స్ కానీ మండపాస్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ చాలా ఇదిగా మినిమల్ ఎలాబరేటెడ్గా ఉండవు. ద్రవిడియన్లో వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ వాటర్ ట్యాంక్స్ ఇన్సైడ్ టెంపుల్, అలానే ఎక్స్క్లూజివ్ గోపురమ్స్ వస్తాయి, టెంపుల్ వాల్స్ వస్తాయి. వి ఆల్ హ్యావ్ దోస్. నెక్స్ట్ వన్. Which sect of Buddhism developed during Ikshvaku period? Ikshvaku period లో ఏ sect of Buddhism was developed? Ikshvaku kings యూజువల్ గా ఏంటి అంటే ఒక ఇది ఉంటుంది. Ikshvaku kings ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ అనేవాళ్ళు వీళ్ళు యూజువల్ గా బ్రాహ్మణిజం ఫాలో అయ్యేవారు. కానీ ఉమెన్ క్వీన్స్ వీళ్ళందరూ ఉంటారు చూసారా, they use it to go for Buddhism, and that to which form of Buddhism? Mahayana form of Buddhism. They use it to follow Mahayana form of Buddhism. Ajivika sect enti? Is it a sect of Buddhism? No. Entidi? Destiny believers vallu. They believe in destiny. Life enti అని అడిగితే they say it is destiny. What is the most important source to know about Vishnu Kundis? Vishnu Kundis గురించి ఎక్కువగా మనకి క్లియర్ గా చెప్పే ఇన్స్క్రిప్షన్ ఏంటి? ఇవురు ఇన్స్క్రిప్షన్? నో. బెస్ట్ ఆన్సర్ ఇట్ ఈస్ వేల్పూర్ ఇన్స్క్రిప్షన్, తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్, పాలమూరు ఇన్స్క్రిప్షన్. ఇట్ ఈస్ తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్. తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్ టాక్స్ అబౌట్ Vishnu Kundis. ఓకే. నెక్స్ట్ వన్. బేసిక్గా తుమ్మలగూడెం కూడా ఎవరు ఇష్యూ చేశారు? గోవిందవర్మ వన్ ఇష్యూడ్ తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్. ఓకే. నెక్స్ట్ వన్. వెన్ డిడ్ వేదిక్ రైటింగ్స్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ బిగాన్? సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో వేదిక్ రైటింగ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అరౌండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో డెవలప్ అయ్యింది 2nd century AD దాకా రాలా. 3rd కాదు, ఇట్ ఈస్ 2nd century BC. 2nd century BC నుంచి మనకి రైటింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే. నెక్స్ట్ వన్. హూస్ వాజల్స్ వర్ ది ముడిగొండ చాళుక్యాస్? ముడిగొండ చాళుక్యాస్ ఎవరి వాజల్స్ అని చెప్పి అడుగుతున్నారు. కళ్యాణి చాళుక్యాస్ ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ వెస్టర్న్ చాళుక్యాస్. ఆర్ దే రిలేటెడ్ టు దెమ్? నో. రాష్ట్రకూటాస్ కాదు, దే ఆర్ రిలేటెడ్ టు వెంగి చాళుక్యాస్, ఆల్సో కాల్డ్ ఈస్టర్న్ చాళుక్యాస్. బేసిక్గా ఫ్యూడేటరీస్గా వీళ్ళకి పనిచేసేవారు. నెక్స్ట్ వన్. Which is the first verse inscription of Telangana? బేసిక్గా ఫస్ట్ ఇది తెలంగాణకి రిలేటెడ్. వాట్ ఈస్ దట్ ఇన్స్క్రిప్షన్ అంటే ఇట్ ఈస్ కుర్క్యాల ఇన్స్క్రిప్షన్, వేములవాడ, కొరప్రోలు అండ్ పార్బని ఇన్స్క్రిప్షన్. ఇట్ ఈస్ కుర్క్యాల ఇన్స్క్రిప్షన్. దిస్ ఈస్ ది ఫస్ట్ verse. It is not verse, it is verse inscription of తెలంగాణ. బేసిక్గా తెలుగు స్క్రిప్ట్ బేస్ చేసుకొని కరప్టెడ్ ఫార్మ్ ఆఫ్ బోత్ కన్నడ ప్లస్ తెలుగు రెండింటిని వాడి దీనిని డెవలప్ చేయడం జరిగింది. A mixture of both were used.
Okay, next one. During whose reign did the custom of Ranamu Kudupu began? Basic ga Ranamu Kudupu was began during whose time period? First, what is Ranamu Kudupu? వాళ్ళు ఇట్లా బ్లడ్ లో మొత్తం ఫుడ్ ని బాయిల్ చేసుకొని దేవుడికి గోస్ట్ కి సర్వ్ చేస్తున్నట్టు చేస్తారు కదా, దట్ ఈస్ రణము కుడుపు. ఎవరి టైంలో స్టార్ట్ అయ్యింది? వెలమాస్, పర్టికులర్లీ రేచర్ల వెలమాస్ టైం పీరియడ్. దే ఆర్ ఆల్సో నోన్ as రేచర్ల వెలమాస్. ఆ టైం పీరియడ్ లో రణము కుడుపు అని స్టార్ట్ అయింది, వేర్ దే స్టార్టెడ్ టు బాయిల్ వెజిటబుల్స్. ఇవన్నిటిని బ్లడ్ తో బాయిల్ చేసి, బేసిక్ గా అదేదో మూవీలో ఉంటుంది కదా, ఎనిమీని చంపాలి అంటే యూ నీడ్ టు గెట్ ది షర్ట్ ఆఫ్ ది బ్లడ్. ఏదైతే ఆ ఎనిమీని చంపిన రక్తం ఉందో ఆ షర్ట్ పసుపుగా అయితేనే రివెంజ్ తీర్చుకోవాలి, ఏదో సంథింగ్. యా, అలానే వీళ్ళు కూడా ఎనిమీస్ కి రిలేటెడ్ వార్ జరిగినప్పుడు ఆ బ్లడ్ లో వెజిటబుల్స్ ఫుడ్ ఇదంతా తయారు చేసుకొని దానిని గాడ్స్ కి గోస్ట్స్ కి ఇద్దరికి ఇచ్చేవారు. ఓకే, నెక్స్ట్ వన్. ద లాస్ట్ ఆఫ్ కాకతీయ కింగ్స్. కాకతీయ కింగ్స్ లో లాస్ట్ ఎవరు? ఇట్ ఈస్ ప్రతాపరుద్ర. బేసిక్ గా రుద్రదేవ, గణపతి దేవ, ప్రతాపరుద్ర, సెకండ్ ప్రోలరాజా. ఇట్ ఈస్ ప్రతాపరుద్ర. ప్రతాపరుద్ర ఇస్ ది లాస్ట్ కాకతీయ కింగ్. బేసిక్ గా ఆల్మోస్ట్ ఏ టైం పీరియడ్? 1289 to 1323 వరకు ఈయన మనకి ఉన్నారు. ఐ మీన్ ఆ టైం పీరియడ్, హిస్ టైం ఫ్రేమ్ ఇస్ దాట్. సో బేసిక్ గా తర్వాత ఎవరికి వచ్చింది? కింగ్డమ్ ఫెల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ తుగ్లక్స్. నెక్స్ట్ వన్. By which GO the Andhra Pradesh government released 371D in October 1975. GO number 671, GO 672, GO 673 and GO number 674. ఏ GO నెంబర్ తో మనం దీనిని తీసుకొచ్చాము? ఇట్ ఈస్ GO నెంబర్ 674. బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 371Dని తీసుకొచ్చింది ఇస్ GO నెంబర్ 674. వాట్ డిడ్ దే సే ఇన్ దట్ GO నెంబర్ 674? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఇంకా ఎడ్యుకేషన్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఇస్తాం. ముల్కీ నాన్ ముల్కీ అలాంటి తేడాలు ఏమీ లేకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఇస్తాము అని చెప్పి GO నెంబర్ 674తో తెలియజేశారు. ఇన్ విచ్ ఇయర్ అండ్ వేర్ వాజ్ ది ఆంధ్ర జన కేంద్ర సంఘ్ రీనేమ్డ్ యాజ్ ఆంధ్ర మహాసభ? ఎక్కడ ఆంధ్ర జన కేంద్ర సంఘ్ని మనం ఆంధ్ర మహాసభ కింద రీనేమ్ చేశాము అని అడుగుతున్నారు. సో బేసిక్ గా మనకి ఆంధ్ర జన వాట్ ఆర్ ది ఆప్షన్స్? 1930 జోగిపేట్, 1931 దేవరకొండ, 1940 చిలుకూరు, 1935 సిర్సిల్ల. ఇట్ ఈస్ 1930 జోగిపేట్ ఆంధ్ర మహాసభ కింద రీనేమ్ చేయబడింది. సో వాట్ ఈస్ ద స్టోరీ అసోసియేటెడ్ విత్ ఇట్? బేసిక్ గా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది దానికి అందరికీ ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు దీస్ పీపుల్ స్టార్టెడ్ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ, లేటర్ రీనేమ్డ్ యాజ్ ఆంధ్ర మహాసభ ఇన్ జోగిపేట్. వాట్ ఈస్ ది టైమ్ లిమిట్ ఫర్ గిర్గ్లానీ కమిషన్ రిపోర్ట్? గిర్గ్లానీ కమిషన్ రిపోర్ట్ యొక్క టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నారు. 1 month, 2 months, 90 days, 100 days. How many days? It is 90 days. 90 days time period frame అనేది ఇచ్చి they gave this thing. Basic గా it is how many member body? ఎన్ని members body? 1 member commission by Andhra Pradesh. Okay, just a minute. Which was the first opposition party in Legislative Assembly of Independent Hyderabad State? Independent Hyderabad State లో ఫస్ట్ అపోజిషన్ పార్టీ ఎవరు అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ PDF.
కాంగ్రెస్ కి ఏమో ఆల్మోస్ట్ 41% అట్లా ఆ రేంజ్ లో వస్తే ది ఫస్ట్ అపోజిషన్ పార్టీ రిలేటెడ్ టు దిస్ ఇస్ పీడిఎఫ్. ఈ టైంలో పీడిఎఫ్ ఇస్ ద వన్ విచ్ సెక్యూర్ దట్ మినిమం పోస్ట్ అనేది మనకి పీడిఎఫ్ కే వచ్చింది. వాట్ ఇస్ పీడిఎఫ్? పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్. నెక్స్ట్ వన్, హూ రోట్ ది ఆటోబయోగ్రఫీ నా జీవన పదం? నా జీవన పదం రాసింది ఎవరు? శ్రీశ్రీ? నో. పూచలపాల పల్లి సుందరయ్య? నో. నెక్స్ట్, రవినారాయణ్ రెడ్డి? ఎస్. నీలం సంజీవరెడ్డి? నో. సో నా జీవన పదం రాసింది ఎస్ రవినారాయణ్ రెడ్డి. నెక్స్ట్ వన్, హూ ఇంట్రడ్యూస్ ద హలీ సిక్కా కరెన్సీ? హలీ సిక్కా కరెన్సీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మీర్ మహబూబ్ అలీ ఖాన్? నో. ఉస్మాన్ అలీ ఖాన్? నో. సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 1 ఇద్దర్లో ఎవరు చేశారు? సాలార్జంగ్ 1. హలీ సిక్కా కరెన్సీ ఏంటి? ఇట్ ఈస్ బేసిక్ గా సిల్వర్ కాయిన్. బేసిక్ గా అప్పట్లో మనకి బ్రిటిష్ కరెన్సీ ఉండేది కదా, బ్రిటిష్ కరెన్సీ కన్నా 15% లెస్ వాల్యూతో దీనిని silver coin laga Salajeng 1 issued this. Salajeng 1 was associated with Hali Sikka currency. Okay. How many TMCs of net Godavari water has been allocated to Andhra Pradesh by Bachawat Tribunal? Any TMCs of water has been allocated ani adugutunnaru. Almost 1486 TMCs of water has been allocated to Andhra Pradesh. Tribunal name is also important. So answer enti 1486. 1486. The reverse cheppana? No. It is 1486 TMCs. On which day did Telangana employees hold a meeting in Hyderabad city and warn the government that they will resort to direct action if the non-mulkis are not sent back? Non-mulkis ni yanakki pampichakapote direct action ki resort avutamu ani start chesina date enti? It is 1969 January 10th? No. 1970 Jan 10? No. It is Jan 18, 1969. Okay. Next, on which day did Jai Andhra movement start? Jai Andhra movement అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? October 2nd, 1972? No. November 3rd, 1972? No. November 1st, 1972? No. It is October 18th, 1972. Jai Andhra movement was started in November. Oh, 1 minute. Actually, October 18th kuda kaadu. There is a particular date. Actually, options tappocha. It is October 3rd. Exact date is October 3rd. By mistake vachinattundi. October 18th kaadu. It is in October, that is right. But October 3rd, 1972 time lo manaki idi vachindi. Okay. 1972. Yeah, this is right. Options strong vachayi. Corrected. October 3rd, 1972. Okay. Yes. Jai Andhra movement. Next one. In which state in India did the Naxalbari movement start? Naxalbari movement ekkada start ayindi? Andhra Pradesh, Srikakulam region? No. West Bengal? Yes. Andhra Pradesh, Indraveli, Bihar kaadu. First, what happened with this respect to this region? Basic ga Naxalite movement anedi aa Naxalbari uprising antam kada. How did we get that name? Basic ga West Bengal lo there is a village called as Naxalbari. Aa village lo start avadam valla this got this name called Naxalite movement or Naxalbari ani. Ade Naxalbari, Naxalite ki Naxalbari name ochina reason is it started in that village. Charu Majumdar villandaru chadukunnam kada. Next one. What impact did the slogan of self-respect of Telugu nation brought by N.T. Ramarao have on Telangana cause? Telangana cause మీద
ఎన్టీ రామారావు ఇచ్చిన స్లోగన్ ఏమైంది అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ అది ఏమైంది, ఆంధ్ర ఫీలింగ్ ని స్ట్రెంథెన్ చేసింది. సో తెలంగాణ కాజ్ బికేమ్ స్ట్రాంగర్, నో. తెలంగాణ కాజ్ బికేమ్ వీకర్ ఫర్ ఎ వైల్, ఎస్. తెలంగాణ కాజ్ అనేది కొంచెం తగ్గింది. ఇట్ కాంట్రిబ్యూటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, నో. దేర్ ఇస్ దిస్ రీజనల్ ఇన్కన్సిస్టెన్సీ అనేది మనకి డెవలప్మెంట్ లో ఎప్పుడూ అబ్జర్వ్ చేశాం. హూ వాస్ ద కన్వీనర్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ టీడీఎఫ్, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క కన్వీనర్ ఎవరు అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ సత్యనారాయణ, ఈవి పద్మనాభం, ప్రతాప కిషోర్, వందే మాతరం, రామచంద్రరావు. ఇట్ ఈస్ సత్యనారాయణ. నెక్స్ట్ వన్, when was తెలంగాణ లాంగ్వేజ్ డే ఫస్ట్ సెలబ్రేటెడ్? ఫస్ట్ వన్, తెలంగాణ లాంగ్వేజ్ డే ఎప్పుడు ఫామ్ చేసాం మనం? కాలోజీ బర్త్డే, కాలోజీ నారాయణరావు's బర్త్డే is celebrated as తెలంగాణ లాంగ్వేజ్ డే. అది ఏ రోజు? ఇట్ ఈస్ 9th September 2014. ఓకే, నెక్స్ట్ వన్, who was the chairman of group of ministers? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి చైర్మన్ ఎవరు? ఆంటనీ, సుశీల్ కుమార్ షిండే, వీరప్ప మొయిలీ అండ్ చిదంబరం. ఇట్ ఈస్ బేసిక్ గా వీళ్ళందరికీ హూ ఇస్ ద వన్? ఇట్ ఈస్ ఆంటనీ, ఏకే ఆంటనీ. వీటన్నిటికీ హీ గాట్ దిస్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చైర్మన్షిప్ అనేది ఏకే ఆంటనీ అబ్జర్వ్డ్ ఇట్. నెక్స్ట్ వన్, విచ్ కమిటీ హ్యాడ్ సజెస్టెడ్ అ పెనాల్టీ ఆర్ పనిష్మెంట్ ఫర్ non-performance of fundamental duties? Fundamental duties basic ga manakem telusu, they were brought with respect to 42nd Constitutional Amendment Act 1976, added a new thing, part 4A. Fundamental duties ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. కానీ 42nd యాడ్ చేసినవి 10. మరి 11th వన్ ఎక్కడ యాడ్ అయింది? 86th Constitutional Amendment Act. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఏ కమిటీ ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా సిటిజన్స్ చెయ్యకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని ఏ కమిటీ చెప్పింది? ఇట్ ఈస్ స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ సెడ్ దట్ ఎప్పుడైనా వీళ్ళు ఫండమెంటల్ డ్యూటీస్ సరిగ్గా చెయ్యకపోతే వాళ్ళకు ఒక గుణపాఠంలా ఉండాలి అంటే వాళ్ళకి భయాన్ని సృష్టించాలి. ఆ భయాన్ని మనం ఎలా సృష్టిస్తాము అంటే ట్యాక్స్ రూపంలో ఆ అకౌంటబిలిటీ అనేది తేవాలి అని చెప్తారు. పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్స్ ఆఫ్, పార్లమెంట్ లో ఎవరెవరు ఉంటారు? వి హ్యావ్ ప్రెసిడెంట్, లోక్ సభ అండ్ రాజ్యసభ. సో ఆన్సర్ ఏంటి? ప్రెసిడెంట్, హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. హౌస్ ఆఫ్ పీపుల్ ఒక్కటే ఉంటుందా? నో. హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఒక్కలే ఉంటారా? నో. ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ వన్, which state has proposed to set up the first blockchain district in India? Basic గా blockchain technology తెలుసు కదా మనకి, where all the data is being very encrypted, కొన్ని ఫార్మ్స్ లో చేస్తూ ఉంటారు. ఈ blockchain district ని ఫస్ట్ డెవలప్ చేస్తాను అన్న స్టేట్ ఏది? ఇట్ ఇస్ తెలంగాణ. తెలంగాణ సెడ్ దట్ we will develop a first blockchain district అనేది ఒకటి డెవలప్ చేద్దాము in order to better functioning and all అని చెప్పింది. బట్ తెలంగాణ ఇండివిజువల్ గా డెవలప్ చేస్తుందా? డిడ్ ఇట్ అసోసియేట్ విత్ సమ్ వన్? ఇట్ అసోసియేటెడ్ విత్ టెక్ మహీంద్రా. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ బికేమ్ ది ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ లోక్పాల్ అయింది ఎవరు? లోక్పాల్, లోకాయుక్త యాక్ట్ అని మనకి తెలుసు కదా. వాట్ ఆర్ లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్? బేసిక్గా లోక్పాల్, లోకాయుక్త ఏదైతే ఉందో కరప్షన్ లేదా సర్వీసెస్ చేస్తున్న వాళ్ళు, కరప్షన్ ఇట్లాంటి ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అగెయిన్స్ట్ కేసెస్ వాడడానికి ఒక మెజర్ లాంటిది. హూ ఇస్ ది ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా? దిలీప్ బి భోస్లే, ప్రదీప్ కుమార్ మొహంతి, అజయ్ కుమార్ త్రిపాఠి. నో, ఇట్ ఈస్ పినకి చంద్ర ఘోష్, పిసి ఘోష్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ యూటీ హ్యాస్ ఫస్ట్ 100% ఫుల్లీ డిజిటల్ లిటరేట్ పంచాయత్ ఇన్ ఇండియా? 100% లిటరసీ గురించి అడగట్లా, డిజిటల్ లిటరేట్ పంచాయత్ ఇన్ ఇండియా. ఢిల్లీ? నో. పుడుచెర్రీ? నో. మహారాష్ట్ర? నో. ఇట్ ఈస్ కేరళ.
Kerala has India's first 100% digitally literate panchayat. The Constitution, Scheduled Caste and Scheduled Tribes Order, Second Amendment Bill 2022 has recognized dash community as scheduled tribe in some parts of UP. Some parts of UP లో ఉన్న వీళ్ళని రీసెంట్గా ఐడెంటిఫై చేసింది. ఎరుకల బిల్స్ ఎక్కడ ఉంటారు? ఎంపీ, రాజస్థాన్, ఇవన్నీ ఆల్రెడీ దే ఆర్ ఎస్టీ. చెంచూస్ కాదు, ఆల్రెడీ దే ఆర్ ఎస్టీ. యూపీలో ఉంటారా? నో, దే ఆర్ గోండ్స్. కానీ ఒక డౌట్ రావచ్చు, హౌ ఈజ్ ఇట్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి. నాట్ విత్ రెస్పెక్ట్ టు ఎంటైర్ కాన్స్టిట్యూషన్, విత్ రెస్పెక్ట్ టు ఎస్టీస్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సెకండ్ అమెండ్మెంట్ బిల్. ఓకే, దే యాడెడ్ గోండ్స్. A not-for-profit organization, Youth for Equality, has moved the Supreme Court by questioning the constitutional validity of the Dash Constitutional Amendment Act, which provides 10% quota for economically weaker sections. Economically weaker section ki 10% reservation ఇవ్వాలి అన్న ఇది ఏ అమెండ్మెంట్ తో తీసుకొచ్చాం అది తెలిస్తే యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్. ఇట్ ఈస్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో బేసిక్గా మనకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు వాట్ డిడ్ సుప్రీం కోర్ట్ సే? సుప్రీం కోర్ట్ సెడ్ దట్ స్టార్టింగ్ రిజర్వేషన్ తప్పు, డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే సుప్రీం కోర్ట్ అంది జరగచ్చు, ఇట్ కెన్ బి డన్, బట్ ఇది కామన్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుందా అంటే చేస్తుంది. సో అందుకే రిజర్వేషన్ని 100% అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళలేము. ఓన్లీ 50% రిజర్వేషన్ అనేది ఇవ్వచ్చు, ఒక సీలింగ్ లిమిట్ అనేది ఉంటుంది అని సుప్రీంకోర్టు ఇంకా వీళ్ళందరూ కలిసి చెప్పారు. బట్ ఆల్రెడీ మనకున్న రిజర్వేషన్స్ చూస్తే 50% బౌండరీ ఎప్పుడో దగ్గరలో ఉన్నాం. కానీ ఈ 10% కొత్తగా యాడ్ చేస్తే మనకి 60% రిజర్వేషన్ అవుతుంది. మరి ఆ 60% రిజర్వేషన్ 50% సీలింగ్ లిమిట్ని క్రాస్ చేస్తుంది కదా అంటే చేస్తుంది. సో అందుకే వీళ్ళు రీసెంట్గా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే దిస్ రిజర్వేషన్ అది ఆ సీలింగ్ లిమిట్ని క్రాస్ చెయ్యట్లేదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ని కౌంట్ చేస్తున్నప్పుడు యు ఆర్ కన్సిడరింగ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అమాంగ్ దోస్ పీపుల్. ఆల్రెడీ అక్కడ నెగ్లెక్ట్ అయిన వాళ్ళని నువ్వు ఇక్కడ కన్సిడర్ చేస్తున్నావు. వచ్చిన పీపుల్ని ఆల్రెడీ నువ్వేమీ ఇక్కడ తీసుకురావట్లా, నెగ్లెక్ట్ అయిన పీపుల్ని కన్సిడర్ చేస్తున్నావు కాబట్టి దిస్ ఇస్ నాట్ రాంగ్ అని చెప్పి అప్హెల్డ్ చేసింది. సో ఇట్ ఈస్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేనికి సంబంధించి? బంగ్లాదేశ్కి ఇండియాకి కొన్ని టెరిటరీస్ ఎక్స్చేంజ్ ఉంటే ఆ టెరిటరీస్ ఎక్స్చేంజ్. 99th ఇస్ రిలేటెడ్ టు ఎన్జేఏసీ అని చెప్పుకున్నాం కదా, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ. దాన్ని స్ట్రైక్ డౌన్ చేసేసింది, బట్ స్టిల్ ఎన్జేఏసీ ఇస్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. Every law enacted by the government has to be in conformity with. మనం ఎనాక్ట్ చేస్తున్న ప్రతి లా అనేది దేంతో కరెక్ట్గా ఉండాలి. ఫండమెంటల్ రైట్ ఇస్ కరెక్ట్, కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అది రైటే, ప్రియంబుల్ ఇది రైటే, కాన్స్టిట్యూషన్ ఎస్. ఇంకా చెప్పాలి అంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ ఆర్టికల్కి ఇవి కొత్తగా చేస్తున్న లాస్ అనేవి కాంట్రడిక్ట్ అవ్వకూడదు. విచ్ మినిస్టరీ ఇంప్లిమెంటెడ్ ది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ NRLM? NRLM ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అని అడుగుతున్నారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వాస్ బేసికలీ బ్రాట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ రూరల్ డెవలప్మెంట్, పోవర్టీ వాటికి దీనిని తీసుకొచ్చాం. మెయిన్ వన్ ఏంటి అంటే పోవర్టీ ఎలివేషన్ త్రూ మల్టిపుల్ థింగ్స్. ఎలా? ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఒకటి, స్కిల్లింగ్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఎంటర్ప్రినర్స్కి ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇచ్చే రైట్. ఇవన్నిటిని కలిపి మనం పోవర్టీ ఎలివేషన్ చేస్తున్నాం. హౌ ఇస్ దట్? ఎవరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఎస్, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్? నో. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్? నో. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్? No, actually it is not related to a
particular law kind of thing. So it is Ministry of Rural Development. Khadi and Village Industries Commission was established during which 5-year plan? ఏ 5-year ప్లాన్ అప్పుడు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ చేశామని అడుగుతున్నారు. బేసిక్గా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్? ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ సెకండ్ 5-year ప్లాన్. సెకండ్ 5-year ప్లాన్ అప్పుడు వి ఎస్టాబ్లిష్ దిస్ ఖాదీ అండ్ కేవీఐసి యాక్ట్ అని కూడా అనొచ్చు. బేసిక్గా రూరల్ లైవ్లీహుడ్ గురించి దీనిని ఇట్లా కూడా అంటాం, కాటేజ్ ఇండస్ట్రీస్ గురించి, రూరల్ లైవ్లీహుడ్ వాటి గురించి కేవీఐసి యాక్ట్ వాజ్ బ్రాట్ సమ్వేర్ ఇన్ 1956. సో 1956 అనగానే 56 to 61 ఇస్ సెకండ్ 5-year ప్లాన్. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ డిసిప్లిన్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్కి స్పెండింగ్లో ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఏం జరుగుతుంది? దాట్ కెన్ లీడ్ టు ఎక్సెస్ ఎక్స్పెండిచర్. సరిగ్గా ప్లానింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఎక్సెస్ ఎక్స్పెండిచర్ వస్తుందా? ఎస్. ఈ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ లేటర్ ఆన్ ఏం కాస్ట్ చేస్తుంది? ఇన్ఫ్లేషన్ని కాస్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ వన్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇస్ పబ్లిష్డ్ బై. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? UNDP ఇస్తుంది. సో ఆన్సర్ ఇస్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. బట్ దిస్ రిపోర్ట్ ఈస్ ఇంపార్టెంట్. రీసెంట్గా 2025 రిపోర్ట్ వచ్చింది. దేని డేటా బేస్ చేసుకొని 2025 రిపోర్ట్ వచ్చింది? 2023 డేటా బేస్ చేసుకొని వచ్చింది. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్? ఇట్ ఈస్ 130. ఇక్కడ రాస్తా, 130 అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్? 193 కంట్రీస్. ఇలా వచ్చింది అంటే వాట్ ఈస్ ఇండియా స్కోర్? 0.685 ఇస్ ఇండియాస్ స్కోర్. ఏ కేటగిరీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఉంది ఇండియా? మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఉంది. ఓకే, హై HDI అవ్వాలి అంటే, హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అవ్వాలి అంటే 0.700 వరకు రావాలి. వెరీ మైన్యూట్ గ్యాప్తో మిస్ అయ్యాం. ఫస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రావాలి అంటే ఏమేం చూస్తాము? ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ హెల్త్. బేసిక్గా ఇందులో సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి, బట్ మెయిన్ కేటగిరీస్ ఆర్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ వెళ్ళారు, ఏ మార్టలిటీ రేట్స్, అవన్నీ కూడా మనం ఇందులో క్యాలిక్యులేట్ చేస్తాము. ఇందులో బాగా ఇంపార్టెంట్ వన్ ఇస్ పాకిస్తాన్. ఇవన్నీ మనకన్నా వెనకాలే ఉన్నాయి, బట్ చైనా, శ్రీలంక, భూటాన్ ఆర్ అహెడ్ ఆఫ్ us. గుర్తుంచుకోండి, శ్రీలంక అనగానే వెనకాల ఉంది అనుకుంటాం, బట్ శ్రీలంక, భూటాన్ అండ్ చైనా ఇస్ అహెడ్ ఆఫ్ us. This is the thing. Next one, which state has least poverty according to multi-dimensional poverty index 2023? మల్టీ-డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో లీస్ట్ పోవర్టీ ఉన్న స్టేట్ ఏంటి? కర్ణాటక నో, తమిళనాడు నో, తెలంగాణ నో, ఇట్ ఈస్ కేరళ. లీస్ట్ పోవర్టీ ఉన్న స్టేటస్ కేరళ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ? ట్రూ. GDP ప్లస్ డిప్రిసియేషన్ ఇస్ GNP. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్కి జీడిపికి డిఫరెన్స్ ఏంటి? నేషనల్ ప్రొడక్ట్లో వీ హ్యావ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. డిప్రిసియేషన్ అంటే ఏంటి? వేర్ అండ్ టేర్ ఆఫ్ మెషిన్స్, వాటికి మనకి ఖర్చు అయ్యే వెనకాలి ఉంటాయి చూసారా, అవి. సో జీడిపి మైనస్ డిప్రిసియేషన్ తీస్తే ఏమొస్తుంది? NDP వస్తుంది. నెట్ బేసిక్గా నార్మల్గా నేను ఇన్వెస్ట్ చేసింది ప్లస్ అందులో నాకు అయ్యే వేస్ట్ ఇది ఉంటాయి చూసారా, ఎక్స్ట్రా ఖర్చులు, ఆ డిప్రిసియేషన్ మైనస్ వేర్ అండ్ టేర్ వాటికి సంబంధించినవన్నీ, అండ్ దెన్ అలా చేస్తే వీ హ్యావ్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దట్ ఈస్ NDP. సో ఎక్కడుంది ఆ ఫార్ములా? సెకండ్ వన్ ఇస్ GDP ప్లస్ డిప్రిసియేషన్ ఇస్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ప్లస్ అవ్వదు,
మైనస్ అవుతుంది. జీడిపి మైనస్ డెప్రిసియేషన్ ఇస్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. నేషనల్ అనగానే మళ్ళీ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఇవన్నీ వస్తాయి. జీడిపి మైనస్ డెప్రిసియేషన్ ఇస్ ఎన్డిపి. దిస్ ఇస్ రైట్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ది షాలోయెస్ట్ పార్ట్ ఆఫ్ ఓషన్. ఓషన్ లో షాలోయెస్ట్ పార్ట్ అడుగుతున్నారు. వాట్ ఆర్ ట్రెంచెస్? ఇక్కడ మనకి ఇలా ఉంటే సమ్ డీపెస్ట్ పార్ట్స్ ఆఫ్ ఓషన్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రెంచెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మెరియానా ట్రెంచ్. నెక్స్ట్, డీప్ సీ ప్లాన్స్ కాదు, డీప్ సీ ప్లెయిన్స్. డీప్ సీలో కూడా మనకి నార్మల్గా ఉండే ప్లెయిన్స్ అనేవి ఉంటాయి. దే ఆర్ వాస్ట్. కానీ ఇక్కడ ఏమడుగుతున్నారు? షాలోయెస్ట్ పార్ట్. కాంటినెంటల్స్లో కాంటినెంటల్ షెల్ఫ్. బేసిక్గా ఇప్పుడు ఫర్ సపోజ్ దిస్ ఇస్ అ కాంటినెంట్ అనుకోండి. ఓకే, ఇది ఎక్స్టెండ్ అయ్యి సర్టైన్ రీజియన్ వరకు ఉంటుంది ఇలా. దిస్ ఇస్ కాంటినెంటల్ షెల్ఫ్. బట్ ఇది డీప్ సీ ప్లెయిన్స్ ఇందాక అనుకున్నాం చూసారా, కాంటినెంటల్ డీప్ సీ ప్లెయిన్స్, అది ఓషన్ డీప్ సీ ప్లెయిన్స్. ఆ డీప్ సీ ప్లెయిన్స్కి షెల్ఫ్ని కనెక్ట్ చేసేది ఇస్ కాంటినెంటల్ స్లోప్. దిస్ ఇస్ ది స్టీపెస్ట్ పార్ట్. చాలా స్టీప్గా ఉంటుంది. బట్ అమాంగ్ దీస్ టూ, రెండిట్లో ఏది షాలో అంటే ది కాంటినెంటల్ షెల్ఫ్. కాంటినెంటల్ షెల్ఫ్ ఇస్ ది షాలోయెస్ట్ పార్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇస్ మోస్ట్ లయబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సర్టెన్ గ్యాసెస్ లైక్ CO2, H2O ఇవన్నీ ఏం చేస్తాయి? CH4. దే ట్రాప్ హీట్ అండ్ కాజ్ హీటింగ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఇలా జరుగుతున్నప్పుడు ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అని అడుగుతున్నారు. ట్రోపోస్ఫియర్, ఎస్. అయనోస్ఫియర్లో ఏమవుతాయి? హైలీ ఎనర్జైజ్డ్ పార్టికల్స్ ఉండి రేడియో కమ్యూనికేషన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. మీసోస్ఫియర్ ఇస్ కోల్డెస్ట్ లేయర్. స్ట్రాటోస్ఫియర్ ఇస్ బేసిక్గా కామ్ లేయర్ వేర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఎక్కువ ఉండవు. బట్ దిస్ ఇస్ ఓజోన్ లేయర్. యూవీ ఇవన్నీ ఇక్కడే మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉంటాయి. నెక్స్ట్ వన్, ద ఎర్త్ ఇస్ క్లోజెస్ట్ టు సన్ అరౌండ్ డాష్ ఎవ్రీ ఇయర్. సో బేసిక్గా సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కదా. తిరుగుతున్నప్పుడు ఒక దగ్గర క్లోజ్గా, ఒక దగ్గర దూరంగా వస్తుంది. ఈ దగ్గరగా వచ్చిన పార్ట్ని పెరిహీలియన్ అని అంటాం. దూరంగా వెళ్ళిన పార్ట్ని ఎపిహీలియన్ అని అంటాం. ఈ దగ్గరగా వచ్చేది Jan 3rd అయితే దూరంగా వెళ్ళేది July 4th. సో క్లోజెస్ట్ టు ద సన్ ఇస్ January 3rd. Okay, next one. Productivity of an ecosystem is composed of. Okay, ecosystem productivity ఎలా చూస్తాము? Productivity total is considered to be gross primary productivity plus net primary productivity. Gross primary productivity plus net primary productivity. ఈ రెండిటిని మనం యాడ్ చేస్తే విల్ గెట్ ప్రొడక్టివిటీ ఆఫ్ అ ఎకోసిస్టమ్. గ్రాస్ అంటే బేసిక్గా టోటల్ ఎనర్జీ, దట్ ఈస్ టోటల్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. అలానే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ప్లాంట్స్ దానికి అవి యూటిలైజ్ చేసుకునే ఎనర్జీ. సో ఆన్సర్ విల్ బి ప్రైమరీ ప్రొడక్టివిటీ కాదు, ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్సో కాదు, నెట్ ప్రైమరీ కన్జంప్షన్ రాదు. ఇట్ ఈస్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. నెట్ అనగానే ఆల్ ద వేస్టేజ్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, సెల్ఫ్ కన్జంప్షన్ ఆర్ సమ్ అదర్ థింగ్స్, అట్లాంటివి తీసేసాక మిగిలేది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఇస్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు మౌంటైన్ పాసెస్? మౌంటైన్ పాసెస్ గురించి అడుగుతున్నారు. రోహతాంగ్ ఇస్ ఇన్ సిక్కిం. రోహతాంగ్ ఇస్ నాట్ ఇన్ సిక్కిం. రోహతాంగ్ ఎక్కడ ఉంది? రోహతాంగ్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు హిమాచల్ ప్రదేశ్. లిపులేక్ ఇస్ ఉత్తరాఖండ్. ఎస్. నాతులా ఇస్ సిక్కిం. బోమ్డిలా మరి బోమ్డిలా ఇస్ అసోసియేటెడ్ విత్ అరుణాచల్. బేసిక్గా లిపులేక్ ఎక్కడ వస్తుంది మనకి? ట్రై జంక్షన్ ఆఫ్ ఇండియా, చైనా అండ్ నేపాల్. ఓకే, నెక్స్ట్ వన్.
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది వరల్డ్? ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి అని అడుగుతున్నారు. వి నో ఫస్ట్ వన్ ఇస్ రష్యా. రష్యా తర్వాత ఇట్ ఈస్ కెనడా. కెనడా తర్వాత యుఎస్. యుఎస్ తర్వాత వీ హ్యావ్ చైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా చెప్తున్నా. అండ్ చైనా ఆఫ్టర్ వీ హ్యావ్ బ్రెజిల్. 1 2 3 4 5. బ్రెజిల్ తర్వాత ఇట్ ఈస్ ఆస్ట్రేలియా. సో నెక్స్ట్ వన్ ఇస్ ఇండియా. సో ఇండియా ఎన్నో లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? 7th largest in terms of area. Okay, Russia, Canada, US, China, Brazil, Australia and India. Dash is the first state in India which has made rooftop rainwater harvesting structure compulsory to all the houses across the state. State లో ఉన్న ప్రతి హౌస్ కి రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. బేసిక్ గా రెయిన్ వాటర్ సిస్టమ్ ఏవైతే వస్తున్నాయో వాటిని వేస్ట్ చేయకుండా డెవలప్ చేయాలి. ఇట్లాంటి చెప్పిన స్టేటస్ తమిళనాడు. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు సెన్సస్ 2011 ది నెంబర్ ఆఫ్ లిటరేట్స్ ఇన్ ఇండియా ఇస్, ఎంత మంది లిటరేట్స్ ఉన్నారు అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ వాట్ ఇస్ ద లిటరసీ ఆఫ్ ఇండియా? ఇట్ ఈస్ 74% లిటరసీ ఉంటే ఎంత మంది లిటరేట్స్ ఉన్నారు ఇన్ మిలియన్స్? ఇట్ ఈస్ 763.5. Which of the following refers to the progress achieved in the large scale production of fish in India? Basic ga fish production large scale cheste ఏ revolution? Yellow దేనికి సంబంధించి? Oil seed. White revolution milk. Green revolution plants, basic ga wheat, rice ivanni. Blue is fish production. Next one, the famous Hirakud captive thermal power plant is located in which of the following states? Hirakud dam iyanni thermal power plants ekkada unnai? It is in Odisha, not in Gujarat, not in Tamil Nadu, not in Andhra Pradesh. Which state became the first fully organic farming state in India in 2016? 2016 లోనే ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ అయిన స్టేట్ ఏంటి? అస్సాం, సిక్కిం, పంజాబ్, గోవా. ఇట్ ఈస్ సిక్కిం. బేసిక్ గా ఆఖరికి దే గాట్ దిస్ ఫ్యూచర్ పాలసీ గోల్డ్ అవార్డు కూడా వచ్చింది, స్టేటింగ్ దట్ దే ఆర్ అ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్. ఎవరు ఇచ్చారు ఈ అవార్డుని? FAO. ఇట్ ఈస్ సిక్కిం 2016 నుంచి. సో బేసిక్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ కి న్యాచురల్ ఫార్మింగ్ కి డిఫరెన్స్ ఏంటి? ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఆర్గానిక్ మెన్యూర్ అండ్ పెస్టిసైడ్స్ వాడితే, న్యాచురల్ ఫార్మింగ్ లో ఫార్మ్ నుంచి ఏది బయట మెటీరియల్ వాడడం ఉండదు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ డెవలప్డ్ విత్ ఇన్ ది ఫార్మ్ దానినే మనం వాడుతూ ఉంటాము. Which of the following states witnessed the first onset of monsoon? మాన్సూన్ వస్తున్నప్పుడు ఫస్ట్ మాన్సూన్ ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటి? సౌత్ వెస్ట్ మాన్సూన్ని ఫస్ట్ వెస్టర్న్ కోస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తే, అందులో కూడా కేరళ ఎక్స్పీరియన్సెస్ ఇట్ సమ్వేర్ నియర్ జూన్ ఫస్ట్ వీక్లోనే చూస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ కేరళ. యూపీ వచ్చేసరికి యూపీ, హర్యానా, పంజాబ్ ఇవన్నీ వెళ్ళేసరికి ఇట్ టేక్స్ టైం. ఎలా వెళ్తుంది? దేర్ ఆర్ 2 things, అరేబియన్ సీ బ్రాంచ్, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఇది ఇలా ట్రావెల్ అయ్యి వెళ్తే ఇది ఇలా ట్రావెల్ అయ్యి ఈ రీజియన్స్లో రెయిన్ని కాస్ట్ చేస్తుంది. ఫస్ట్ వెళ్ళి అటాక్ చేసేది ఇస్ కేరళ. నెక్స్ట్, సంతల్ ట్రైబ్ పీపుల్ లివ్ ఇన్. సంతల్ ట్రైబ్ పీపుల్ ఏ రీజియన్లో ఉంటారు అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్? నో. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అయితే కాదు. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్? నో. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా? ఎస్. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్? నో. సంతల్ రివోల్ట్ చదువుకున్నాం కదా మనం, సిద్ధు అండ్ కాన్హూ ముర్ము, దే ఆర్ అసోసియేటెడ్ విత్ సంతల్ రివోల్ట్. వాటర్ యూటిలైజేషన్ ఇస్ వెరీ హై ఇన్ ది స్టేట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ అండ్ తమిళనాడు. ఎందుకు అని అడుగుతున్నారు. బేసిక్గా
పంజాబ్ ఓకే ఏ వాటర్ అని అడుగుతున్నారు. ఎస్ సీ వాటరా, రెయిన్ వాటరా, గ్రౌండ్ వాటరా ఇదా? పంజాబ్ హర్యానాలో మ్యాక్సిమం ఏముంటుంది? అగ్రికల్చర్. రాజస్థాన్ ఉండేదే స్కేర్సిటీ. తమిళనాడు వచ్చేసరికి లైట్ మిక్స్ ఆఫ్ ఓషన్ వాటర్ ఉంటుంది, బట్ సాల్టీ ఉంటుంది కానీ అంతేగాని కంప్లీట్ అలా ఉండదు. సో ఎక్కువ ఏ వాటర్ యూటిలైజ్ చేయడం జరుగుతుంది? ఇట్ ఈస్ గ్రౌండ్ వాటర్. హెవీ ఎక్స్ట్రాక్షన్ అనేది డిపెండ్ అవుతాం, ఎందుకంటే స్కేర్సిటీ, అగ్రికల్చర్ వాటన్నిటి వల్ల అదర్ వాటి మీద డిపెండెన్స్ పెరుగుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కానిఫెరస్ ట్రీస్ ఆర్ ఫౌండ్? కానిఫెరస్ ట్రీస్ అనేవి ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నాయి? యూజువల్గా కానిఫెరస్ ట్రీస్ ఎక్కడ ఉంటాయి? కోల్డ్ హిల్లీ రీజియన్స్లో మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి. హిల్లీ ఏరియాస్ ఇంకా కోల్డ్ రీజియన్స్లో ఇవి దొరుకుతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇక్కడ బీహార్, ఎంపీ క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. యూపీ కూడా మనకి అల్లువియల్ ప్లెయిన్స్ రీజియన్ కాబట్టి ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అబౌట్ ది ఆల్కహాల్ బాయ్కాట్ మూవ్మెంట్? The village that called for prohibition of alcohol was Kilashapuram, Warangal. Did that call for this? Yes. Keshipeddi Narasimharaj called for this movement. Idi kuda right. Next one. An attempt was made to increase the government's revenue through this movement. Ikkade ochindi. Increase government revenue kosam chesara, reform kosam chesara. It is not exclusively for increasing government revenue. The movement spread beyond Warangal district to other districts. Yes. Answer is A, B and D. Next one. Which of the following statements is incorrect regarding the National Electric Mobility Mission Plan? National Electric Mobility Mission Plan. Basic ga renewable energy focus peragali. Should not go for conventional sources enti ante coal ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అవుతుంటే పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ క్లైమేట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ మారాలి, ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్స్ అనేవి తీసుకురావాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేమ్ స్కీమ్ ఇవన్నీ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ దట్. దెర్ ఈస్ అన్ అంబిషియస్ టార్గెట్ టు అచీవ్ 6 to 7 million సేల్స్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇయర్ ఆన్ ఇయర్. ఎస్, ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఇంత 6 to 7 million సేల్ అనేది ఉండాలి అని చెప్పి టార్గెట్ ఉంది. Under National Electric Mobility Mission Plan 2020, the government launched the FAME India scheme to reduce the environmental impact of vehicles while also expanding domestic manufacturing capabilities. Recent ga FAME scheme lone kada chala mandi they are buying electrical scooters ivanni, cars ivanni. This mission is implemented by Ministry of Road Transport and Highways. No, this is implemented by Ministry of Heavy Industries. So incorrect statement enti? Third one is our answer. Next one. The 12th edition of Joint Special Forces exercise Khanjar 12 commenced on 10th March 2025. Khanjar exercise ye countries ki madhyalo jarugutundi. It is basically done between India and Kazakhstan. Next one. Sorry. Yeah. What is the theme of 38th National Games inaugurated by Prime Minister Narendra Modi in Dehradun on January 28, 2025? 38th National Games Dehradun basic ga ekkada jarigayi? Uttarakhand lo jarigayi. నేషనల్ గేమ్స్ ఇవి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వాటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. రీసెంట్గా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి బీహార్లో జరిగాయి. బట్ స్టిల్ దిస్ 38th నేషనల్ గేమ్స్ అకర్డ్ ఇన్ డెహ్రాడూన్. బేసిక్గా దీని గోల్ ఏంటి అని అడుగుతున్నారు. ఐ మీన్ వాట్ ఈస్ ది మెయిన్ థీమ్ ఆఫ్ దిస్? యూనిటీ ఇన్ డైవర్సిటీ? నో. డిజిటల్ ఇండియా? నో. ఏఐ మిషన్స్ వాటికి డిజిటల్ ఇండియా. స్పోర్ట్స్ ఫర్ ఆల్ కూడా కాదు. యూజువల్గా స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ గ్రీన్ గేమ్స్. గేమ్స్లో కూడా గ్రీన్ ఇట్లాంటివి ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇట్ ఈస్ గ్రీన్ గేమ్స్. నెక్స్ట్ వన్. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ was the president's rule imposed on Manipur on February 13, 2025. ఫస్ట్ ఇక్కడ చూడగానే ఏంటి ఆర్టికల్ 356. 356 కి రిలేటెడ్ ఇంకో 2 ఆర్టికల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్?
256 ఏం చెప్తుంది? యూనియన్ ఎప్పుడైనా స్టేట్కి ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఆ ఆర్డర్ని స్టేట్ ఫాలో అవ్వాలి అని 256 చెప్తుంది. దెన్ 356 ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయితే ప్రెసిడెంట్ రూల్ని ప్రెసిడెంట్ ఇన్స్టాల్ చేయొచ్చు ఆ స్టేట్లో అని చెప్తుంది. కానీ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ 365. 365 ఏం చెప్తుంది? ఇట్ సేస్ దాట్ ఎప్పుడైనా ఒక యూనియన్ ఆర్డర్ స్టేట్ పాటించకపోతే అది కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అని అంటాము అని 365 చెప్తుంది. సో ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజింగ్ ఏంటి? 356. 360 ఏంటి? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. 352 ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ వన్, వేర్ విల్ ద హీరో ఏషియా కప్ హాకీ 2025 be held from October 29th to September 27. October 9th నుంచి ఆగస్ట్ 29th టు సెప్టెంబర్ 7th వరకు ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నారు. ఇట్ బేసికలీ అక్కర్స్ ఇన్ పాట్నా, రాజ్గిర్, కోల్కతా అండ్ ఢిల్లీ. ఇట్ ఈస్ ఇన్ రాజ్గిర్. బేసిక్గా రాజ్గిర్ అనగానే బీహార్. ఎన్నో ఏషియా కప్ అవుతుంది? హీరో ఏషియా కప్ హాకీ ఎన్నోది? 12th హీరో ఏషియా కప్ హాకీ. నెక్స్ట్ వన్, what is the name of garden at Rashtrapati Bhavan that was open to public from February 2nd to March 30, 2025? బేసిక్గా దానిని ఏమని అంటాము ఆ గార్డెన్ని అని అడుగుతున్నారు. కంపెనీ గార్డెన్? నో. రోజ్ గార్డెన్? నో. షాలిమార్ బాగ్? నో. అమృత్ ఉదయాన్. ఉదయాన్ ఉత్సవ్ అని కూడా అంటూ ఉంటాం దీనిని. లేదా it is Amrit Udayan. Next one, which two river deltas is Kolleru Lake located between? Kolleru Lake ఏ rivers మధ్యలో ఉంది అని అడుగుతున్నారు. గోదావరి, మహానది? నో. మహానది is associated with Chilika. గోదావరి, కృష్ణ? ఎస్. కొల్లేరు is associated with గోదావరి అండ్ కృష్ణ. కృష్ణ పెన్నా కాదు, పెన్నా కావేరి కూడా కాదు. నెక్స్ట్ వన్, Indus Water Treaty was signed in 1960 between which two countries? ఏ టూ కంట్రీస్ మధ్యలో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగింది? ఆబ్వియస్లీ ఇండస్ వాటర్ ట్రీటీ ఇండస్ ట్రిబ్యూటరీస్ని షేర్ చేసుకోవడం కోసం తీసుకొచ్చాం. విచ్ టూ కంట్రీస్? ఇండియా అండ్ పాకిస్తాన్. 3 rivers వాళ్ళు, 3 rivers మనము. వాట్ ఆర్ ద రివర్స్? Ravi, Bias, Satluj is for India, Indus, Chenab and Jhelum are for Pakistan. Next one, what recent government policy move is expected to boost domestic consumption in India in financial year 2025-2026? Domestic consumption ni boost చేసే recent గా వచ్చిన పాలసీ ఏంటి? ఇంక్రీజ్డ్ సబ్సిడీస్? స్పెసిఫిక్గా అలా ఏం లేదు. సమ్ చేంజెస్ ఇన్ సబ్సిడీస్ అనేవి ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టిమ్యులస్ ప్యాకేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టిమ్యులస్ ప్యాకేజ్కి డైరెక్ట్ డొమెస్టిక్ కన్జంప్షన్కి నో డైరెక్ట్ రిలేషన్. చేంజెస్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మారాయా? ఎస్. ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ పే చేస్తే స్లాబ్స్ మారితే ఏమవుతుంది? డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. నెక్స్ట్ వన్, what was the primary goal of Advantage Assam 2.0 summit held on February 25, 26, 2025 in Guwahati? Advantage Assam 2.0 summit యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఫస్ట్ వన్ ఎప్పుడు జరిగింది? February 25, 26, 2025. దట్ ఈస్ రైట్. ఎక్కడ? గువాహతిలో జరిగింది. ప్రమోట్ టూరిజం ఇన్ అస్సాం? నో. పొజిషన్ అస్సాం యాజ్ అ ప్రీమియర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్? ఎస్. అస్సాంని ఒక ప్రీమియర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. బేసిక్గా అస్సాంలో ఇన్వెస్ట్మెంట్ని పెంచడానికి
అస్సాం 2.0 సమిట్ అనేది స్టార్ట్ చేశారు. అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమిట్ ఇన్ ఆర్డర్ టు గ్యాదర్ ఆల్ ది ఇన్వెస్టర్స్, ఇక్కడ మాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, మీరు ఇలా ఇన్వెస్ట్ చేయండి అని ప్రమోట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ వన్. India's metro network has reached what milestone, making it the third largest in the world. ఎంత కిలోమీటర్స్ వరకు మనం దీన్ని మైల్ స్టోన్ రీచ్ అయ్యాం? 500, 750, 1000, 1500. We reached a mark of 1000 kilometers. మనం థర్డ్ లార్జెస్ట్ అని చెప్పాం వరల్డ్ లో. మరి మన ముందు ఎవరున్నారు? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ చైనా అండ్ యుఎస్. నెక్స్ట్ వన్. Rajiv Gauba has been recently in March appointed as. Rajiv Gauba ni దేని కింద అపాయింట్ చేశారు? Earlier he had positions like cabinet secretary, but recent గా దేనికి అపాయింట్ చేశారు అంటే యూనియన్ హోమ్ సెక్రటరీ? No. Secretary in the Ministry of Rural Urban Development? No. Cabinet secretary? No. It is full-time member of Niti Aayog. Next one. When did Telangana separate from Andhra Pradesh to become the new 29th state of India? ఎప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి సెపరేట్ అయిపోయింది? 2nd June 2014, 1st June 2014, 3rd June 2014 and 4th June 2014. It is 2nd June 2014. Next one. Which of the following is called as coal town of India? Basic ga coal town of South India అని ఎవరిని పిలుస్తాం? కరీంనగర్? No. కొత్తగూడెం? Yes. నిజామాబాద్? No. వరంగల్? No. So కోల్ టౌన్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేనిని అంటాం? కొత్తగూడెంని అంటాం. నెక్స్ట్ వన్. Where is the Forest Field Research Center located? Forest Field, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇట్ ఈస్ ఫారెస్ట్ ఫీల్డ్ రీసెర్చ్ సెంటర్. అట్లా కాకుండా ఫిక్రీ అని అడిగారు అనుకోండి, దట్ బికమ్స్ ములుగు. బట్ ఇక్కడ ఫారెస్ట్ ఫీల్డ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? దూలపల్లి, వరంగల్, హైదరాబాద్, ములుగు. ఇట్ ఈస్ ఇన్ దూలపల్లి. నెక్స్ట్ వన్. Through which places in Telangana district does Godavari river flow? Godavari river ఏ places లో flow అవుతుంది? Does it flow in Nizamabad? Yes. Adilabad? Yes. Karimnagar? Yes. So answer is all of the above. అన్ని places లో మనకి ఇది flow అవుతూ ఉంటుంది. Next one. Where is the Manjira Crocodile Sanctuary located? మంజీరా క్రొక్కడైల్ శాంక్చురీ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. నల్గొండ, సంగారెడ్డి, వరంగల్ అండ్ ఖమ్మం. మంజీరా క్రొక్కడైల్ శాంక్చురీ is located in సంగారెడ్డి. Next one. The Telangana region was a part of Hyderabad state from dash to dash until it was merged with Andhra state to form Andhra Pradesh. బేసిక్ గా ఇది వరకు ఏ టైం పీరియడ్ నుంచి ఏ టైం పీరియడ్ వరకు హైదరాబాద్ వాజ్ ఫార్మ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నారు. September 15th, 1948 to November 1, 1956. November 1 is right. September 15th కాదు, it is September 17th, 1948 to November 1st, 1956. బేసిక్ గా మద్రాస్ నుంచి బైఫర్కేట్ అవుతున్నప్పుడు it started to become part of ఆంధ్రప్రదేశ్. సో ఆన్సర్ ఇస్ September 17th, 1948 to November 1st, 1956. ఓకే, ఎస్. బేసిక్గా ఏ ఆపరేషన్తో మనం ఇదంతా చేసాం ఎర్లియర్? జస్ట్ కామెంట్ ఇట్ డౌన్. అండ్ విత్ దిస్ వీఆర్ డన్ విత్ ఆల్ ది క్వశ్చన్స్. థ్యాంక్ యూ.